This video is brought to you by Bharati Cement. ఎవర్ గ్రీన్ కే గ్రీన్ ఏమిటో నేర్పించే వ్యక్తి పంచాలి పంచభద్రుక నీవా నన్ను చూసి పరిహసించు ఈ కోణం బయటకు వచ్చింది. పంచాలి పంచభద్రుక నీవా నన్ను చూసి పరిహసించు సకల బైపాల భక్త బాడికి వాట్ డైరెక్టర్ రాక్షస్ ఎంత పొడుగు డైలాగ్ నేను చెప్పాను క్యాచ్ ద ఎప్పటికప్పుడు అంటే ఇతన్ని చూస్తే గత 15-20 ఏళ్లలో ఏమీ జరగలేదు. అంటే తన వయసు అలాగే ఉంది, తన మనసు అలాగే ఉంది. అండ్ హీఈస్ జస్ట్ రాకింగ్. ట్రెండింగో ట్రెండింగో ట్రింగు 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 ట్రెండింగో అబ్బా ట్రెండింగో ట్యూన్లు భలే తడతాయి మీకు నిజంగా. ఓ పాపాలాలి చెమ్మకేలాలి ప్రేమకేలాలి పాడగా తీయగా ఇలా మెలడీస్ పాడుతూ పాడుతూ మధ్యలో దూసుకొచ్చి ఎందుకే రవణమ్మ గోల పెట్టినాదిరో చిచ్చు పెట్టినాదిరో ఇది చక్రి స్టైల్ ఇది నిన్నే ఉంటుంది వాయిస్ అవును. సో ఇప్పుడు ఈ దశావతారాల్లో ఈ రోజు ఏ యాంగిల్ లాగాలి బయటికి అన్నప్పుడు ఎలా హౌ డు యు డిసైడ్? అది పని బట్ట వచ్చే అవకాశం పరిస్థితిని బట్ట? మరి ఆర్జీ గారిని అడిగినట్టు అడుగుతున్నాను రఘు. మరి ఇన్ని యాంగిల్స్ ఉన్నాయి కదా రఘు. కాదు తింటే గారెలు తినాలి, వింటే భారత వినాలి, చూస్తే స్వప్న ఆర్జీ గారి ఇంటర్వ్యూ చూడాలి. అమ్మ బాబోయ్. కప్పులో కాఫీ ఉంటుంది ఆయనకి, ఊరికి ఉట్టి కప్పునే మేనేజ్ చేస్తారు. ఇప్పుడు నీకు ఇచ్చినట్టే మీరు చేరాల్సిన ప్లేస్కి ఇంకా చేరలేదు. ఆ స్టేజ్ దాటిపోయాను. అంటే ఎవడో నాకేదో చేస్తాడు. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని మీ ప్రయత్నం చాలా రీజనబుల్. ఎందుకంటే మీరు చేసిన పాటలు యూట్యూబ్కే లెక్కలు నేర్పించినంత హిట్లు వచ్చాయి. రెండోసారి మూడోసారికి వాళ్ళు మొహాలు చాటేస్తున్నారు. ఎవరెవరబ్బా? ఎందుకు పేర్లు ఎందుకు లేదు, నాకు చాలా నాతో పాటు వచ్చిన బ్యాచే పాడిచ్చారు. బట్ ఫ్రెండ్ అంటే ఇప్పుడు మరి మిమ్మల్ని ఆయన మిమ్మల్ని పట్టించుకుంటారు కదా. కూడా చేయి పట్టుకుని ఎంతసేపు లాక్కెళ్తారు ఎవరైనా. సో అయితే మరి రఘు యాక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, సింగర్, ఇన్ని అవతారాల్లో ప్రయాణిస్తూ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నకిలీస్ గొలుసు యూట్యూబ్లో అంత పిచ్చ హిట్ ఏమిటి రఘు? నీ పక్కన పడ్డాది లేదు చూడులే పిల్ల నాది నకిలీసు గొలుసు ఇలా ఉంటుంది. అది రాగయుక్తంగా, చాలా పద్ధతిగా, మరియు భావయుక్తంగా, మరియు బావగారు వచ్చేటి వేళ నీకు బంతి పూలు తెచ్చేటి వేళ. అబ్బా చిల్లకే కోక కట్టి నిన్నే చుట్టుముట్టి సీతాకోకలాయనా. హలో అండ్ వెల్కమ్ టు దిస్ వెరీ స్పెషల్ క్యాండిడ్ కాన్వర్సేషన్. ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ స్పెషల్ గెస్ట్ వచ్చారు ఇవాళ. ఎవరంటే ఎవర్ గ్రీన్కే గ్రీన్ ఏమిటో నేర్పించే వ్యక్తి. కాబట్టి కాన్స్టెంట్గా తను రీఇన్వెంట్ చేసుకుంటూ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? సింగర్, మ్యూజిక్ డైరెక్టర్, యాక్టర్, డైరెక్టర్, ఇంజనీర్, డాక్టర్, జర్నలిస్ట్. ఈ లాస్ట్ 3 తీసేసినా కూడా మిగతావన్నీ ఉన్నాయి, ఇంకా చాలా ఉండుంటాయి. ఎప్పటికప్పుడు అంటే ఇతన్ని చూస్తే గత 15-20 ఏళ్లలో ఏమీ జరగలేదు. అంటే తన వయసు అలాగే ఉంది, తన మనసు అలాగే ఉంది. అండ్ హీఈస్ జస్ట్ రాకింగ్. ద వన్ అండ్ ఓన్లీ రఘు కుంచే గారితో మాట్లాడబోతున్నాం. చాలా నా ఫేవరెట్ యాంగిల్ ఆఫ్ రఘు కుంచే ఏమిటంటే ఇళయరాజా గారి పాటలు అద్భుతంగా పాడతారనమాట. బట్ ఇవాళ నకిలీసు గొలుసు నుంచి ఇంకా చాలా పాటల వరకు లేటెస్ట్గా తను చేసిన ట్రెండింగ్ పాట గురించి కూడా మాట్లాడబోతున్నాం. రఘు వెల్కమ్, నమస్కారం. థ్యాంక్ యూ స్వప్న. నమో నమః. ఎక్కువ చెప్పేశారు. ఎక్కువ చెప్పానా? మరి అంటే ఈ లాస్ట్ 3 లేవు కానీ మిగతా చాలా ఉండుంటాయి. ఏమేమి ఉన్నాయి? యాక్టర్, సింగర్, మ్యూజిక్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, లిరిక్, మరి పార్ట్ టైం ఎడిటింగ్ కూడా చేస్తాను. ఎడిటింగ్, డిజైనింగ్ అన్నీ కూడా తప్పట్లేదు. ఎందుకంటే మన డబ్బు మనమే కొట్టుకోవాలి. ప్రతిదానికి ఎవరి మీద మనం డిపెండ్ అవ్వలేము. అందుకని ఏముంది, 4 కష్టపడి కూర్చుంటే అదే వస్తుంది. కరోనా టైంలో బాగా హెల్ప్ అయింది నేను చెప్పాలంటే. ఎందుకంటే బోల్డ్ అంత టైం దొరికింది కదా. ఆ టైంలో చాలా నేర్చుకున్నాను నేను. అంటే లైక్ ఇప్పుడు అంతకుముందు మన సాంగ్స్కి ప్రోగ్రామింగ్కి ఒక ప్రోగ్రామ్ పెట్టుకోవడం అట్లా చేసుకోవడం ఎంత ఉండేది. మెల్లిగా లాజిక్ ప్రోగ్రామింగ్ అది ప్రాక్టీస్ చేస్తా బాగా. సో ఇప్పుడు నేను ఐఎమ్ డూయింగ్ లాజిక్లోనే చాలా సాంగ్స్ నేను చేయగలుగుతున్నాను. చేసేసి బేసిక్ వర్షన్ ఏదైనా కంప్లీట్ చేసుకుంటున్నా, దానికి ఏదైనా మనకి అరేంజ్మెంట్స్ ఏమైనా వేరే ఇన్స్ట్రుమెంట్స్ కావాలంటే లైవ్ వేయించుకుంటున్నాను.
సో సౌండ్ ఇంజనీరింగ్ నేర్చుకున్నాను ఆ టైంలోనే. తర్వాత అడాబీ ఫోటోషాప్లో డిజైనింగ్ నేర్చుకున్నాను. అబ్బో, వీడియోస్ కన్నిటికీ నా తమ్మునేసి నేనే చేసుకుంటాను. నిత్య విద్యార్థి. ఏం చేస్తాం మరి ఇప్పుడు, టైం వేస్ట్ చేయడానికి చెప్పు అంతే. కానీ ఐ వాజ్ సీరియస్ వెన్ ఐ సెడ్ దట్ ఒక 20 ఏళ్లలో యూ హ్యావ్ నాట్ ఏజ్డ్ వన్ డే. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. అంటే బేసిక్గా నేను జిమ్కి వెళ్ళను, వాకింగ్ చేయను, అది కారణం అనమాట. బాగానే తింటాను, కాకపోతే కంట్రోల్గా తింటా. అంటే తెలుస్తుంది కొంచెం పొట్ట ముందుకు లేస్తుంది అనేటప్పుడు దాన్ని ఒక రోజు అంతా ఫ్రూట్స్ తినేస్తా, లేదంటే ఒక రోజు జ్యూసులు తాగుతా. అది దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటా అనమాట. సో దానికి అరగడానికి కొంచెం టైం ఇస్తా. రైట్. దానివల్ల కొంత కంట్రోల్ అవుతుంది, మరీ కంట్రోల్ అవుతుందని చెప్పను కానీ, ఎందుకంటే ఏజ్ పెరుగుతుంటే ఆటోమేటిక్గా ఒళ్ళు కూడా పెరుగుతుంది మనకు తెలియకుండానే. బట్ అన్నిటికంటే మించి ఇన్ని పనులు చేయడం వల్ల మైండ్ యంగ్గా ఉంటుంది అనుకుంటా. ఎగ్జాక్ట్లీ, అది అప్డేట్ అవుతుంది బాగా, అప్డేటెడ్గా. తప్పదు. ఎందుకంటే ఇక మనం పరిగెత్తాలి. ఇప్పుడు ఇంతకు ముందులా లేదు కదా. ఇప్పుడు నెలకు వందల మీద పుట్టుకొస్తున్నారు ప్రతి రంగంలో కూడా. సో వాళ్ళతో పోటీ పడాలి అంటే, నాకు ఇప్పుడు మొన్న ధనంజయ్ కలిసాడు, సింగర్ ధనంజయ్ అన్న. చాలా ఇన్స్పైరింగ్ ఉంటుందన్న నేను చూస్తే. ఇంకా నీతో అసలు నువ్వు ఎంత పోటీ పడదాను, నువ్వు ముందుకు వెళ్తూ ఉంటావు ముక్క అంటే భలే అనిపించింది. అంటే వెళ్ళామా లేదా అని వేరే విషయం, కానీ ఓకే వాళ్ళ మైండ్లో అలా ఉంది కాబట్టి గుడ్ అనుకున్నాను. సో రఘు కొట్టొచ్చినట్టు కనిపించే విషయం, రఘు చాలా మంచివాడు అనిపిస్తుంది చూస్తే, నిజమేనా? అంటే మంచి చెడు అనేది మనం ఎదుటి వాళ్ళతో మనం ఉండేదాన్ని బట్టి ఉంటుంది, అంతే సింపుల్. అంటే మనతో అవతల వాళ్ళు ఎలా ఉంటున్నారు అనే దాన్ని బట్టే మన యొక్క బిహేవియర్ ఆధారపడి ఉంటుంది. అవతల వ్యక్తులు తేడాగా ఉన్నారనుకుంటే గెట్ లాస్ట్ అనుకుంటాం, వాళ్ళతో మనం కటప్ చేసుకుంటాం. బట్ పనికి మన విషయాలన్నీ మైండ్లో పెట్టుకోండి, నేను అది బేసిక్గా తెలుస్తుంది, తగ్గించుకోను అది ఎందుకు వచ్చింది. సో ఇప్పుడు ఈ దశావతారాల్లో ఈరోజు ఏ యాంగిల్ లాగాలి బయటికి అన్నప్పుడు ఎలా, హౌ డూ డిసైడ్? అది పని బట్ట, వచ్చే అవకాశం పరిస్థితిని బట్ట? మరి ఆర్జీవి గారిని అడిగినట్టు అడుగుతున్నాను, భయపడతాను నేను, అంతేనా? సో అయితే కొంచెం రఘు, మరి ఇన్ని యాంగిల్స్ ఉన్నాయి కదా రఘు. కాదు, తింటే గారెలు తినాలి, వింటే భారత వినాలి, చూస్తే స్వప్న ఆర్జీవి గారి ఇంటర్వ్యూ చూడాలి. అమ్మ బాబోయ్ అని ఆయన చెప్తారు, ఏది అడిగినా చెప్తారు. కప్పులో కాఫీ ఉంటుంది ఆయనకి, ఊరికే ఉట్టి కప్పునే అలా మేనేజ్ చేస్తారా? ఇప్పుడు నీకు ఇచ్చినట్టే ఇంచుమించు. నేను గవ్వ తాగేశాను కదా, ఆయన మొత్తం ప్రోగ్రామ్ మొత్తం ఆయనకి లాస్ట్ టైం అలా జగ్గులో పెట్టాం. ఆ జగ్గులో పెట్టిన కాఫీ ఆయన ఉందనుకుని కాఫీ ఇలా తాగేశారు. వేడిగా ఉంటుందని ఫ్లాస్క్లో ఉండింది. ఉట్టి కప్ తీసుకుని ఆయన చేసి ఏంటి ఇందులో ఏం లేదన్నారు. పగలబడి నవ్వి 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 ఆ రోజు అదే ట్రెండింగ్లోకి వెళ్ళిపోయింది. కానీ అందరూ అపార్థం చేసుకుంటారు పాప ఆయన్ని. అవునా? వడకా తాగుతారని చెప్పి, కాఫీ తాగుతారని విషయం అందరికీ తెలియదు. ఎక్కువ కాఫీ తాగుతారు, అదే అంటున్నా, నేను కూడా చూసాను చాలాసార్లు. బాగా కాఫీ తాగుతారు, జగన్ ఆఫీస్లో ఎక్కువ కాఫీ తాగుతారు. కానీ అందరూ ఆయన వోడ్కానే తాగుతారేమో, 24 hours అని ఫీలింగ్ ఉంటుంది జనాలు, అదే ప్రాబ్లం. సో అలా ఆ విధంగా ఇప్పుడు మరి అన్నీ ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ లైఫ్ క్రియేట్ చేసుకున్నారు రఘు. ఒక బ్యూటిఫుల్ వైఫ్, బ్యూటిఫుల్ కిడ్స్, బ్యూటిఫుల్ హోమ్, బ్యూటిఫుల్ లైఫ్. సో దీనికి ఏమిటి సీక్రెట్? ఏమిటి సీక్రెట్? ఏముంది, వాళ్ళ అభిప్రాయాలు మనం గౌరవించేసి మన జోలికి రాకుండా ఉంటే చూసుకుంటే చాలు, అంతవరకే. అంటే ఎక్కువ తెగేదాకా లాగకూడదు అంటారు కదా, అది అందుకని కొంచెం కొన్ని ఇప్పుడు అన్ని చోట్ల అన్నీ ఉంటాయి. అందరి ఇళ్లలో కూడా జనరల్గా లేవు అంటే అది అది దాని అంటారు, అది కరెక్ట్ వర్డ్ కాదు, అది లేదు అనేది ప్రపంచంలో. కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు మనం ఏంటంటే ప్రతిదీ మైండ్ తీసుకొద్దంటే అంతే అంతే, ఎక్కువ ఆలోచించొద్దు, ఎక్కువ మైండ్ తీసుకోవద్దు. కొన్ని సైలెంట్గా వినేసి ఊరుకోవాలి, కొన్నిసార్లు విన్నట్టు నటించాలి, కొన్నిసార్లు అసలు వినొద్దు, హ్యాపీగా ఉంటాం. ఇదంతా కరుణ చూస్తుంది, చూడండి, చూసినా కానీ తెలుసు కదా ఇదంతా విన్నట్టు నటించాలన్నది బాగా రిజిస్టర్ అయిపోయి ఉంటుంది. అందుకే ఏదో పని చేసుకుంటూ విన్నట్టు నటిస్తూ ఉంటుంది, తప్పితే వినం కదా. యా. సో రఘు, ఇప్పుడు ట్రెండింగ్ పార్ట్ ఏమిటి? ఏది ఇప్పుడు మనకి పొద్దున్న లేచిన దగ్గర నుంచి ట్రెండింగ్ అనే ఒక పిచ్చ స్టార్ట్ అయింది మనకి. ప్రతిదీ అంటే ఏ పని చేసినా ట్రెండింగ్ కావాలి అని ఒక ఇది. సో మనకు వచ్చే విపరీతమైన ఆలోచనలో ఇది ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు మనమే ఏదైనా పోస్ట్ పెట్టినప్పుడు #ట్రెండింగ్ అని పెడతాం కదా. అవును. ఈ ట్రెండింగ్ మీద సాంగ్ చేస్తే ఎలా ఉంటుందని ఒక ఆలోచన వచ్చింది అనమాట. సో ఇప్పుడు రెగ్యులర్ లైఫ్లో మనకి జరుగుతున్న కొన్ని ఇన్సిడెంట్స్ అన్నింటిని తీసుకొని దాని మీద ఒక సాంగ్ నేనే రాసుకుని రికార్డ్ చేసి దీన్ని లాస్ట్ టైము ఒక 2 months బ్యాక్ ఒక ఈవెంట్కి వెళ్ళాను, యూఎస్కి. ఈవెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ డాలస్లో టైం దొరికింది. అక్కడ టీం కోఆర్డినేట్ చేసుకొని కేవీకే అని చెప్పి ఒక అబ్బాయి ఉంటే వాటితో కలిసి అట్లా చేసాం అన్నమాట సాంగ్. అది ఇప్పుడు రిలీజ్ అయింది. మీరే పాడారా? యా, నేనే పాడాను. ర్యాప్ ఇది, కాకపోతే ఇది నాట్ రెగ్యులర్ సాంగ్ లాగా ర్యాప్ చేసాను. ఒక 2 లైను. యా, డెఫినెట్గా. ఎంగులు పాడి కాటంగా. ఫేస్బుక్లో సూక్తులు చెప్తే ట్రెండింగ్, వాట్సాప్లో గ్రూపులు గోల ట్రెండింగ్, ఇన్స్టాగ్రామ్లో పోజులు ఇస్తే ట్రెండింగ్, ట్విట్టర్లో ట్రోల్ చేస్తే ట్రెండింగ్,
పబ్బుల్లోన తెలుగు బ్యాండు ఐమాక్స్ కాడ రివ్యూ దండు దావత్లోన డీజే సౌండ్ ట్రెండింగ్ యూట్యూబ్లో వంటలు వంకర్గా సెల్ఫీలు నచ్చకపోతే బాయ్కాట్లు ట్రెండింగ్ సెలబ్రిటీ బ్రేకప్ డ్రంక్ అండ్ డ్రైవ్ లాకప్ కిట్టి పార్టీ డ్రెస్ కోడ్ ట్రెండింగ్ ట్రింగు ట్రెండింగో అబ్బా ట్రెండింగో ఇది ట్యూన్లు భలే తడతాయి మీకు నిజంగా. అంటే మీ ట్యూన్లు ఎంత అయితే పిచ్చ హిట్ అవుతాయి, మామూలు హిట్ కాదు. కొంచెం రూట్స్ ఉంటుంది, కొంచెం రోడ్లోకి వెళ్తుంది ఇది, అది ఎక్కువ బాగా కొంచెం తప్పదు కదా. అంటే ఇప్పుడు ఏది జనానికి నచ్చుతుందనేది నాకు ఒకసారి మనం యూట్యూబ్లో చూస్తాం, ఓ ఏఆర్ రెహమాన్ గారితో లేకపోతే ఇంకెవరితో ప్రతి మిలిటరీతో మంచి పెద్ద సినిమాలో ఒక సాంగ్ అది విడుదలవుతుంది. ఆ పక్కనే ఒక ఫోక్ సాంగ్ ఏదో రిలీజ్ ఉంటుంది, ఎవరో ఊరు పేరు తెలియని పాట ఒకటి, అది 30 మిలియన్లు ఉంటుంది, ఇది ఒక 5 మిలియన్లు ఉంటుంది. అవును, అంటే ఏంటి అనే దానికి లాజిక్ లేదు. ఇది అంతే మరి. ఎందుకు మరి అంటే జనాలు అవే కోరుకుంటున్నారా లేకపోతే ఈజీగా వినాలనుకుంటున్నారా? అదే అందుకని ఏదో నాడి పట్టేశారు మొత్తానికి. పట్టుకోవాలి కదా, తప్పదు. అంటే అదే అబ్జర్వేషన్ అంతే, జస్ట్ ఏది ఇది తక్కువ చూడప్పుడు. ఏదైనా ఫ్రెండ్స్తో పార్టీస్కి వెళ్ళినా ఏదైనా పబ్స్కి వెళ్ళినా తెలుగు బ్యాండ్స్ చూస్తుంటాం, అక్కడ ట్రెండ్ వేరే ఉంటుంది మళ్ళీ పబ్స్లో. నేను ఈ మధ్య చాలా పబ్స్లో తెలుగు బ్యాండ్ షో ఉండే వాటికి వెళ్తాం కదా, ఎక్కువ 80s 90s సాంగ్సే రోల్ అవుతున్నాయి అక్కడ. రాజాగారి పాటలు, చిత్రం అంటే రాజాగారి పాటలే అక్కడ రన్ అవుతున్నాయి. వాళ్ళు ఒక 50 పాటలు పడితే 45 పాటలు రాజాగారి పాటలు ఉంటాయి అక్కడ, 5 పాటలు వేరే హారిస్ జయరాజ్ గారు. ఏది అరౌండ్ ఆ టైంలో పాటలు మాత్రమే పాడుతున్నారు. ఇప్పటికి కూడా కదా ఆడియన్స్ కూడా అదే వింటున్నారు, అక్కడ వింటున్నారు, వాళ్ళు పాడుతున్నారు, వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోతున్నారు, అరుస్తున్నారు, కేకలేస్తున్నారు, రాజా అనగానే వీళ్ళు రాజా రాజా పాడుతున్నారు. అవును, అదే అర్థం కావట్లేదు అసలు. ఆ టైంలో పుట్టని పిల్లలు కూడా ఎగ్జాక్ట్లీ ఇంకా ఆ పాటలు ఎంజాయ్ చేస్తారు. మన ఇళయరాజా సార్ ఫర్ ఎగ్జాంపుల్ నేను అంతే కాదు, ఎప్పటికీ పుట్టరు. మన రాజా గారి షో జరిగింది హైదరాబాద్ వచ్చారు. అవును అవును, చిన్న పిల్లలు వచ్చారు, వాళ్ళు పాడుతున్నారు ఆయనతో పాటు పాటలు. భలే అనిపించింది. అంటే 80 ఏళ్ల జీవితంలో ఆయన ఇంకా ఈ జనరేషన్తో ఆయన కనెక్ట్ అవుతున్నాడు అంటే ఎందుకు అంత ఆరాధన రాజా గారు అంటే మొదటి నుంచి నీకు? అంటే అదొక గ్రహం, అదొక ఏలియన్ ఆయన అంతే. మన ఈ గ్రహం మీద ఉండే మనిషి కదే అనిపిస్తుంది, ఏలియన్ లాంటివాడు అంతే, ఏలియన్ లాంటివాడు. అంటే విషయం అలా ఉంటుంది అబ్బా పాటల్లో. మొన్న షో అంటే ఇంతకుముందు ఎప్పుడు నేను లైవ్ షో చూడలేదు ఆయనది. అంటే తమిళ్లో ఎక్కువ తెలుగులో జరగలేదు కదా, వెళ్తే ఒక్కొక్క సాంగ్లో ఒక బీజియం ఎలా పుట్టింది అనేది ఆయన ఓ ఓ ప్రియ పాట గీతాంజలి, ఆ పాటలో సారారా అవన్నీ విడది చూపించాడు ఆయన అక్కడ. అంటే మేల్ కోరస్, ఫీమేల్ కోరస్, అరేంజ్మెంట్స్ ఈ 3 విడివిడిగా వినిపించి 3 కలిపి వినిపించాడు. అంటే అది ఎంత అక్కడ సింగర్స్ బాలుగారు లేరని ఒక లోటు తప్ప ఆ మ్యూజిక్ని మాత్రం విపరీతంగా ఎంజాయ్ చేసాం. కానీ బాలుగారు అంటే నెక్స్ట్ లెవెల్. బాలుగారు లేరు, చిత్రమ్మ లేరు, ఇద్దరు లేరు. అదొక్కటే నాకు బాగా బాధ అనిపించింది. బాగా అవును, ఎందుకంటే ఆ పాటలన్నీ వాళ్ళు పాడిన పాటలే, వేరే వాళ్ళు పాడుతున్నారు బాగా పాడినా కానీ ఆ చిన్నప్పటి నుంచి విని ఉన్నాం కదా, ఆ సౌండ్ కనెక్ట్ అయిపోయాను. వేరే సౌండ్ యాక్సెప్ట్ చేయదు మైండ్. ఎప్పుడైనా రాజా గారు చెప్పారా ఇలా కలిసి? లేదు, నేను అసలు రిపోర్ట్ కానీ కలవలేదా? ఇది చాలా బహుత్ అన్యాయం. నేనంటే నాకెందుకు తెలుసు అంటే మామూలుగా కన్సిస్టెంట్గా వాట్సాప్లో పాడిన పాటలన్నీ ఫార్వర్డ్ చేసి అందరికీ చేరేలాగా ఆ తపన ఇప్పుడు కూడా మీలో కనిపిస్తుంది కదా, దట్ ఈస్ అమేజింగ్. థ్యాంక్ యూ. అంటే రాజాగారి పాటలు అప్పుడప్పుడు యూ డూ యువర్ ఓన్ వర్షన్ కదా పాడినప్పుడు, అన్ప్లగ్డ్ వర్షన్స్ అవి ఇవి. కరోనా చాలా చేశారు ఆ టైంలో. అవును అవును. సో మరి రాజాగారిని కలవకపోతే ఎలా? అంటే నాకు ఒక ఫీలింగ్ ఏంటంటే మనం ఎక్కువ ఆరాధించే వాళ్ళని అభిమానించే వాళ్ళని కలవకూడదు. ఏమో కలిసినప్పుడు ఆయన సరిగా ట్రీట్ చేయలేదు అనుకో, సరిగా మాట్లాడలేదు అనుకో, మళ్ళీ అంటే ఫస్ట్ నుంచి అయితే చాలామందికి నేను దూరంగా ఉంటాను ఇష్టపడే వాళ్ళకి. నాకు చాలా ఇష్టమైన వాళ్ళు చాలామంది నా ఎంత క్లోజ్ అయినా సరే వాళ్ళ దాన్ని చనువు తీసుకోను. ఏదైనా పని ఉంటే వెళ్ళి మాట్లాడేసి ఆ లిమిట్స్లో ఉంటాను బేసిక్గా బుద్ధిమంతుడు రఘు. అలా అని కాదు, కానీ ఎందుకు ఇప్పుడు ఒక మీద ఉన్న ఒపీనియన్ పోకూడదు మనకి అంతే. ఎప్పుడైనా కానీ నీ కాంట్రవర్సీస్ ఏం రాలేదు కదా రఘు ఇప్పుడు? దేవుడి దేవుళ్ళు అయితే రాలేదు ప్రస్తుతానికి. అంటే ఎప్పుడు ఎవరు శత్రువులు ఉండరు, మంచి అంటే యు మెయింటైన్ అ గుడ్ ర్యాపో విత్ ఎవ్రీబడి. చెప్పా కదా, అదే నాకు నచ్చితే వాళ్ళతో వండుతాను, లేదంటే సైలెంట్ కామ్గా వెళ్ళిపోతాను అక్కడి నుంచి. అంటే వాళ్ళు నచ్చలేదు తెలిసిపోద్ది మనకు ఒకసారి వాళ్ళ కొంచెం వాళ్ళ యాటిట్యూడ్ అది. ఇప్పుడు ఎందుకు సినిమా ఇండస్ట్రీలోనే చాలామంది ఉన్నారు నాతో పాటు వచ్చిన వాళ్ళు చాలామంది చాలా మంచి పొజిషన్స్లో ఉన్నారు. వాళ్ళు చూస్తే ఎప్పుడన్నా వాళ్ళతో వాళ్ళు మాట్లాడే తీరు తేడాగా ఉంటుంది. అంటే సపోజ్ ఇప్పుడు ఒకసారి ఏదో షోలో నన్ను నువ్వు అడిగితేనే కదా నీకు ఆపర్చునిటీస్ వచ్చేది అన్నారు.
అడుగుతాం, అడగకుండా ఉంటాం. ఇప్పుడు ఎంత ఫ్రెండ్ అయినా, ఎంత మంచి పొజిషన్లో ఉన్న ఫ్రెండ్ కూడా ఒకసారి అడుగుతాం, రెండోసారి గుర్తు చేస్తాం, మూడోసారి మళ్ళీ అడుగుతుంటే వీడు దొబ్బుతున్నాడు అనే ఫీలింగ్ అవసరానికి వచ్చేసిందంటే తెలిసిపోతుంది మనకి. ఆ ఫీలింగ్ మనల్ని అవాయిడ్ చేస్తాడు, మనం వచ్చినప్పుడు మొహం చాటేస్తాడు. మనతో ఇన్ని సంవత్సరాలు తిరిగిన వాళ్ళు మనతో మొహం అలా చాటేస్తే చాలా బాగా కనిపిస్తుంది. అది అసలు అడగకుండా ఉంటే పోద్దు కదా అని చెప్పి ఆవిడ అడగండి. కానీ అది మాత్రం అంటారు, మీకుండే టాలెంట్కి రఘు, దట్ మీరు చేరాల్సిన ప్లేస్కి ఇంకా చేరలేదు. మీరు మీ ఉత్సాహంతో, మీ పాజిటివ్ థింకింగ్తో, లేకపోతే ఇంట్రెస్ట్తో యూఆర్ రీఇన్వెంటింగ్ యువర్ సెల్ఫ్ కాన్స్టెంట్లీ, ఏదో ఒకటి కొత్తగా చేసే ప్రయత్నం చేయడం అని. బట్ ద టాలెంట్ యూ హ్యావ్, మీరు ఎక్కడో ఉండాల్సింది. మీతో పాటు వచ్చిన వాళ్ళు చాలామంది టెక్నికల్గా చూస్తే వాళ్ళు ఒక పొజిషన్లో వీళ్ళు ఫలానా అని ఐడెంటిఫై అయిపోయారు. బట్ మీకు జరగాల్సినంత జరగలేదని ఒక ఫీలింగ్ ఉంది చాలామంది. పీపుల్ హూ నో యూ అండ్ యువర్ టాలెంట్. ఇలా ఇండస్ట్రీలో ఈ విషయం చెప్పిన వాళ్ళు కూడా నాకు హెల్ప్ చేయలేదు. అంతేనా? అది కూడా చెప్తాను కదా, నేను సినిమా తీస్తుంటే తప్పకుండా రఘు నేనే ఇచ్చేదాన్ని. జనరల్గా చాలామంది డైరెక్టర్స్ నాకు చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది. ఎప్పుడన్నా ఏదైనా ఇప్పుడు రీసెంట్గా మూవీస్లో యాక్ట్ చేసినవి సీన్స్ కానీ, స్టిల్స్ కానీ, రకరకాల గెటప్స్ ఇవన్నీ పంపిస్తా. కొంతమంది అవి చూసి అట్లీస్ట్ ఇది కూడా బెటర్ చూసినట్టుగా బ్లూటిక్స్ వస్తాయి కానీ రెస్పాండ్. అంటే మరి ఏమో వీడేదో మమ్మల్ని వేషం అడుగుతున్నాడో లేదా మ్యూజిక్ అడుగుతున్నాడో ఫీల్ అవుతున్నాడో అంటే అర్థం కాదు. అందుకే ఐ డోంట్ కేర్. నేను చెప్తాను అది ఆ స్టేజ్ దాటిపోయాను. అంటే ఎవడో నాకేదో చేస్తాడు, నాకేదో ఇస్తారంటే ఆ స్టేజ్ దాటిపోయాను. ఏమున్నా మనం ఉన్నంతకాలం మనం రకరకాల ప్రయత్నం చేద్దాం. ఏముంది ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని మీ ప్రయత్నం చాలా రీజనబుల్. ఎందుకంటే మీరు చేసిన పాటలు యూట్యూబ్కే లెక్కలు నేర్పించినంత హిట్లు వచ్చాయి కొన్ని. ఎందుకే రవణమ్మ, నకిలీస్ గొలుసు, ఇవన్నీ కూడా పిచ్చ హిట్లు కదా. అంటే ఒక్కటే స్వప్న, అప్పుడు చాలా టఫ్ టైం ఇది. అంటే అరౌండ్ ఒక 20 years బ్యాక్ ప్లేబ్యాక్ సింగర్ అవడం అనేది హైలీ ఇంపాసిబుల్ థింగ్ అది ఆ టైంలో లేదు. ఎందుకంటే మ్యూజిక్ ఇండస్ట్రీ చెన్నైలో ఉండడం ఒక ఎత్తు, ప్లస్ ఏంటంటే కొన్ని లిమిటేషన్ ఉంటున్నాయి. ఇప్పుడు అవును, బయటికి కొత్త ఎక్స్పెరిమెంట్ చేయడానికి ధైర్యం చేసేవారు కదా ఎవరు. ఒక రెహమాన్ గారు వచ్చిన తర్వాత మొదలైంది తప్పితే కొత్త వాయిసెస్ రావాలనే ఆలోచన దానికి కూడా చాలా తతంగాలు ఉండేవి. అందుకని ఎందుకు మన వాళ్ళని అడిగే బదులు మనమే సొంతంగా క్రియేట్ చేసుకుందని చెప్పి మొదలెట్టాను మెల్లిగా. టీవీలో మామూలుగా జింగిల్స్ అని అవును ఇవన్నీ. ఆ టైంలో నాకు లక్కీ చంద్రబోస్ దొరికాడు. చంద్రబోస్ కూడా అప్పుడే ఇండస్ట్రీకి వచ్చింటాను. ఇద్దరం కలిసి చాలా పాటలు చేసాం అనమాట. నేను అదే ఈ ఆడియో ఫంక్షన్ ఈ పాట సాంగ్ లాంచ్ తనతో చేయించాను. భలే అనిపించింది. అంటే ఆ వ్యక్తిని చూస్తే, అంటే వాళ్ళకు తెలుగు పాటను తీసుకెళ్ళి గ్లోబల్ స్టేజ్ మీద పెట్టారు తీసుకెళ్ళి. అంటే ఆస్కార్ నామినేషన్స్ అని ఎంఎం కీరవాణి, చంద్రబోస్ అని చూస్తుంటే భలే అనిపించింది, భలే హ్యాపీగా అనిపించింది. ఎవరికి వచ్చింది నాకు గుల్జార్ గారి తర్వాత ఇండియాలో నాకు తెలిసి అంతే కదా నాకు వచ్చింది. వాటికి కూడా పుల్లలు వేసేవాళ్ళు ఉన్నారు చాలా బయటించి కదా. అవును, వేస్తారు, పుల్లలు వేసేవాళ్ళు వేస్తారు. అది ఇప్పుడు ప్రతిదానికి ప్రతి వ్యక్తికి ఇప్పుడు ఈరోజు సోషల్ మీడియా పుణ్యమా అని ఎక్కడొక్కడ వేయడానికి ఒక ఇది ఉంది కాబట్టి పుల్లేస్తారు. ఒకటి ఏంటంటే కొంచెం నాకు ఇప్పుడు నేను బాధపడేది ఒక విషయం ఏంటంటే నేర్చుకుని ఉండాల్సిందే అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఏదైనా మనం కొన్ని ఆర్ట్స్ నేర్చుకోవాల్సిన టైంలో నేర్చేసుకోవాలి, తప్పదు. ఎందుకంటే ఉదాహరణకి ఎలా సంగీతం అనుకుందాం, ఇప్పుడు కర్ణాటక సంగీతం అంటే నేను అనేది కొంచెం బేసిక్స్ అవి ఉంటే కొంచెం మనం పొగరగా ఉండొచ్చు. అంటే గబుక్కున అవతల వాళ్ళకి ఏదో ఒక అపనమ్మకం కలిగించే స్టేజ్లో ఉండే పరిస్థితి తెచ్చుకోవాలని అవసరం లేదు. మనం అట్లీస్ట్ ఇప్పుడు నేను వెళ్ళాను, క్లాసెస్కి వెళ్ళాము, కానీ సరే బంక్ మన తెలుగు యూనివర్సిటీలో కర్ణాటక బిఏకి నేను 3 years చేశా, పాస్ అయ్యాను కూడా చెప్పినా. కానీ ఏంటంటే ఇక కొంచెం గట్టిగా పట్టుకుని ఉండాల్సింది ఆ టైంలో. బట్ అదే కారణమా ఇప్పుడు వీళ్ళు అవకాశాలు ఇవ్వడానికి దానికి సంబంధం లేదు. అంటే సినిమా సంగీతానికి మనం నేర్చుకునే సంగీతానికి పెద్దగా ఇది లేదు నాకు తెలిసి. అంటే కొంతవరకు ఎక్కడంటే ఇప్పుడు నొటేషన్స్ అని ఒకప్పుడు ఒక ప్రక్రియ ఉండేది ఆ టైంలో. మ్యూజిక్ డైరెక్టర్ కంప్లీట్ అరేంజ్మెంట్స్ అన్నీ అప్పటికి రాజా గారు లాంటి వాళ్ళు చేసే పని అదే. తర్వాత టెక్నాలజీ పెరిగిన తర్వాత, ఈ టెక్నో స్టైల్ వచ్చిన తర్వాత, ఇవన్నీ పెరిగిన తర్వాత ఏమైందంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. అవును, ఎందుకంటే ప్రతి ఒక్కరు క్రియేటర్స్ ఇక్కడ. ఇప్పుడు ఒక మంచి ఒక కమలాకర్ లాంటి వ్యక్తిని మన పాటకి ఫ్లూట్ వాయించడానికి మనం పెట్టుకున్నాం. కమలాకర్ లాంటి మనం ఏం చెప్పగలుగుతాం బేసిక్గా, ఎందుకంటే అతను తన నుంచి ఆ ఫ్లూట్ వాయిస్తూ పెరిగాడు. ఇప్పుడు నాగరాజు గారు అవ్వచ్చు, చెప్తున్నా ఉదాహరణ కొన్ని పేర్లు, నవీన్ కానీ వీళ్ళు ఎవరండి, వాళ్ళు దాంట్లో తిన్నారు, తాగారు, దాంట్లో పడుకున్నారు.
వాళ్ళకి ఇచ్చే బదులు మనం చెప్పే బదులు భయ కొంచెం బెస్ట్ మీరే ఇవ్వండి అంటే వాళ్ళకి అద్భుతాలు ఇస్తారండి. చిన్న ఈగోని మనం అక్కడ తొక్కేసుకోగలగాలి. ఎందుకంటే మన స్థాయి మనకు తెలియాలి ఫస్ట్. మనం ఏంటనేది జడ్జిమెంట్ మనకుంటే, ఇప్పుడు మన రాజా గారి షోకి వెళ్ళాం, అది చూస్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది కమాండ్ అంటే మనం ఏంటి అలాంటి వాళ్ళ ముందు నించున్నప్పుడే మనకు అర్థమైంది మనం ఏంటి అది. ఇప్పుడు మెంఫిస్లో ఆయన ఎల్విస్ ప్రిస్లీ ఇంటికి వెళ్ళాను నేను. 42 yearsలో చనిపోయాడు. కానీ ఆ 10 ఏళ్ళలో అతను సాధించిన ఆ ఇంట్లో ఆయన మ్యూజియం చూస్తే మనం ఎక్కడో పాతాళంలో ఉంటాం మనం. అంటే అది కదా వాళ్ళు సాధించింది. ఎంత వాళ్ళతో మనం అదే ఫీల్డ్లో ఉన్నోటే ఏదో మన అదృష్టం బాగుండి దేవుడు ఏదో మనకి ఏదో ఒక మంచి సరస్వతీదేవి అనుగ్రహం వల్ల అక్కడ ఉండగలుగుతున్నాం అంతే. బట్ ఒకటి మాత్రం నేను గ్యారెంటీ చెప్తాను, సాంగ్ కంపోజింగ్ అనేది నిజంగా గాడ్ గిఫ్ట్. ఒక ట్యూన్ కంపోజ్ చేయడం అనేది గాడ్ గిఫ్ట్ 100%. ఎందుకంటే సినిమాకి సంబంధించి బయటకు చెప్పట్లా, బయట మనం శాస్త్రీయంగా వెళ్ళట్లా. ఒక సినిమా సంబంధించి ఒక దర్శకుడు సిచ్యువేషన్ చెప్పినప్పుడు దాని దగ్గర ట్యూన్ ఇవ్వాలి అంటే అది ఆ ఫీల్ మనలో ఆటోమేటిక్గా అమ్మ పలికిచ్చేస్తుంది అంతే. అంతే సింపుల్. ఆయన ఒక మాట అన్నారు రాజా గారు, మీ ఇంటర్వ్యూలో చూసాను. ఒక సాంగ్ ఏదో రాగం గురించి మాట్లాడితే అది రాగం అనుకొని చేయనమ్మా, డైరెక్టర్ చెప్పిన దానికి నేను ఒకటి అనుకుంటాను, తర్వాత తెలుసు ఓహో ఈ అమ్మ నువ్వు ఇలా వచ్చావా, అది ఈ రాగంలో వచ్చావా అమ్మ అని చెప్పి అప్పుడు నేను రియలైజ్ అవుతాను అన్నారు. సో అవును, అది కరెక్ట్. అది కరెక్ట్. ఇప్పుడు డైరెక్టర్స్ అవకాశం ఇవ్వలేదన్నావు కదా రఘు, వాళ్ళని ఎప్పుడు అడగలేదా? బోల్సార్లు అడిగింది. అంటే నాకు ఇవ్వవేంటి అని అడిగారా? అంత వాళ్ళు చెప్పాను కదా, రెండోసారి మూడోసారికి వాళ్ళు మొహాలు చాటేస్తున్నారు. ఎవరెవరబ్బా? ఎందుకు పేర్లు ఎందుకు లేదు, నాకు చాలా నాతో పాటు వచ్చిన బ్యాచే. పూరి జగన్నాథ్ మాత్రం నేను అసలు ఎప్పుడు ఒక మాట కూడా, ఎందుకంటే నేను అడగకుండా నన్ను సింగర్ చేశాడు, నేను అడగకుండా నన్ను మ్యూజిక్ డైరెక్టర్ చేశాడు. ఏ రోజు పూరి జగన్నాథ్ దగ్గర నేను నా లిమిట్స్ దాటి ప్రవర్తించలేదు. పూరిని ఏ రోజు అడగను, ఎందుకంటే సమ్టైమ్స్ అడిగిది తను ఇవ్వకపోతేనో లేకపోతే మళ్ళీ నేను మా మధ్యన ఒక సున్నితమైన ఫ్రెండ్షిప్ ఏదైతే ఉందో అది పోకూడదు నా ఫీలింగ్. ఎప్పటికీ అదే మా ఇద్దరి మధ్యలో అదే బాండింగ్ ఉండాలని నా కోరిక. అందుకే ఏ రోజు తన్నాడు. కానీ తను చాలా పాటలు పాడించాడు నాతో. పాడించారు, బట్ ఫ్రెండ్ అంటే ఇప్పుడు మరి మిమ్మల్ని ఆయన మిమ్మల్ని పట్టించుకుంటారు కదా, కూడా చేయి పట్టుకుని ఎంతసేపు లాక్కెళ్తారు ఎవరైనా. తను పెద్ద సినిమాలు రెండు ఇచ్చాడు నాకు మ్యూజిక్ డైరెక్టర్గా, నేను బాగానే ప్రూవ్ చేసుకున్నాను. అవును, తర్వాత ఎందుకు కంటిన్యూ చేయలేదు అనే దానికి ఆ ప్రశ్న తను అడగాలి. నేను చేయను నేను చెప్పలేదు కదా. కరెక్ట్. తర్వాత కూడా నేను అంటే అడుగుదామనే పరిస్థితులు వేరేగా ఉన్నాయి కదా. అదే అంటే కొంచెం పెద్ద స్థాయి సినిమాలకు వెళ్ళిపోయినప్పుడు చాలా ఉంటాయిలే అక్కడ, ఎందుకంటే హీరోస్ సైడ్ నుంచి ఉంటుంది, వాళ్ళ బ్యానర్ సైడ్ నుంచి ఉంటుంది, ప్రెషర్స్ చాలా ఉంటాయి. కానీ ఒక దర్శకుడు చేయాలనుకుంటే చేయొచ్చు, అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. తను మిగతా వాళ్ళు కొంచెం ఏమన్నా చేయలేకపోవడానికి అంటే వాళ్ళకు ఒక అభద్రతాభావం ఉండొచ్చేమో, కానీ అతనికి అలాంటి అభద్రతాభావం అంటే ఏం లేదు నాకు. కరెక్ట్. పురి గారిని తెలిసిన వాళ్ళందరూ అంటారు ఈజ్ జెమ్ ఆఫ్ అ పర్సన్. అంతే, అతనే నమ్ముతాడు చెప్తే అంతే. ఇప్పుడు మాకు సిచ్యువేషన్ సాంగ్ కూడా అంతే, సాంగ్ చేసేసిన తర్వాత అసలు మధ్యలో అసలు రాడు, దాని గురించి అడగడు, ఇది ఎలా ఉందంటే అలా ఉందంటే. లిరిక్స్ కూడా నేను చూసాను ఎన్నోసార్లు, సింగిల్ వర్షన్ ఓకే చేస్తాడు, పాట అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి వినిపిస్తే వింటాడు, నచ్చితే వెంటనే లేచి హక్ చేసుకుంటాడు. ఒకవేళ నచ్చలేదు అనుకోండి, నీకు ఓకేనా రా అంటాడు, అంతే, ఇంకేమడు. అంటే నీకు ఓకేనా రా అన్నాడు అంటే తనకు నచ్చలేదు, ఓకే ఇంకో సాంగ్ చేద్దాం, లేదంటే ఆ సాంగ్ లేదన్నా కరెక్షన్ చేయడం, అంతే. అది బంగారం. పూరి అనేవాడు ఇంకా అలాంటి వ్యక్తిని నేను చూడలేను ఇండస్ట్రీలో. అతను జమ్ అంతే. జాన్ జిగిరీలు ఇద్దరు కాబట్టి తెలుసు. చాలా మంది ఉన్నారు జాన్ జిగిరీలు, బావా అని పిలిచేవాడు చాలా మంది. ఎవరెవరు కొంచెం 4 పేర్లు చెప్పచ్చు కదా. వద్దులే, నేనేమి దీన్ని దాన్ని కనెక్ట్ చేయను. పేర్లు ఎందుకులే కానీ మళ్ళీ ఇది ప్రాబ్లం. కానీ ఇవన్నీ చూసాక లైఫ్ గురించి ఏం నేర్చుకున్నారు మరి? లైఫ్ని చూసి ఏం నేర్చుకున్నారు? లైఫ్ గురించి నేను ఎవరిని చూసి ఏం నేర్చుకోవాల్సిన పని లేదు, నేను నన్ను చూసి నేను నేర్చుకుంటాను. అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకము. ఆ ఫ్రస్ట్రేషన్ అనేది నాకు ఇప్పుడు లేదు, ఎందుకంటే అది ఉంటే నేను పరిగెత్తలేను. వాడు ఏదో నేను చేస్తూ ఉంటాను, ఎందుకంటే నేను నన్ను నమ్ముకొని నేను వచ్చాను, నేను ఎవడో నాకు ఏదో చేస్తాడు నేను రాలా, అంతే కదా. అంతే సింపుల్. మనం అందరం మన కోసం మనం ఫైట్ చేసుకోవాలి తప్పితే ఎవరో మనకు లిఫ్ట్ ఇస్తాడో యుద్ధం ఇది అంతే. పోరాడతాం, పరిగెడతాం, పడతాం, కాసేపు నొప్పు గీయం మళ్ళీ లేస్తాం, మళ్ళీ పరిగెడతాం, అంతే సింపుల్. సో ఫ్రస్ట్రేషన్ లేకుండా అలా ముందరికి వెళ్తూ ఈ యాక్టింగ్ కోణం ఎప్పుడు వెలికి తీశారు బయటికి? ఆయన పలాస నుంచే కదా. పలాస నుంచి అంతకుముందు చేశాను, కానీ సరదాగా పెద్ద సీరియస్గా అనుకుని చేసిన ఏం కాదు. హోలీ సినిమాలో ఉదయకిరణ్ కన్నయ్యగా చేశాను, తర్వాత ఏదో ఈ పూరి దాంట్లోనే బాచి సినిమాలో ఒక పోలీస్ ఆఫీసర్గా చేశా, అలా అంతే తప్పితే ఇప్పుడు ఇది కొంచెం సీరియస్గా చేసిన క్యారెక్టర్ ఇది.
పలాస చాలా సర్ప్రైజ్ అయ్యారు అందరూ, ఎంత బాగా ఈ కోణం ఇప్పుడు వచ్చి ఇలా బయటకు వచ్చిందని. అంటే బేసిక్గా నాకు డబ్బింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంది. ఒక 400 ఫిల్మ్స్ పైకి డబ్బింగ్ చెప్పాను. అది నాకు కొంచెం ఉపయోగపడింది బేసిక్గా చెప్పాలంటే. అండ్ ఇంకోటి ఏంటంటే అంటే హానెస్ట్గా ఈ ఎప్పుడైతే మనకి ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చాయో నెట్ఫ్లిక్స్లో వాటిలో బాగా చూస్తాను. ఇజ్రాయెల్ ఫిల్మ్స్, ఇజ్రాయెల్ సిరీస్లు అండ్ అన్ని భాషల్లో ఉన్నవి చూస్తుంటాను మొత్తం. అంటే ఒక యాక్టర్ ఎంతవరకు చేయొచ్చు, ఎంతవరకు చేయకూడదు అనేది, అంటే స్టైల్ మారింది ఇప్పుడు. మెలోడ్రామా అనేది తగ్గిపోయింది ఇప్పుడు. ఎంత ఫ్లాట్గా ఉంటే అంత ఏది లేవు ఇప్పుడు. మొత్తం హావభావాలు ఎక్కువగా లేవు ఇప్పుడు. అది కొంచెం అలవాటు చేసుకున్నాను బేసిక్గా. అది ఆ క్యారెక్టర్ హెల్ప్ అయింది నాకు బేసిక్గా చాలా. బట్ అది ఎందుకు కంటిన్యూ అవ్వలేదు? 1-2 ఫ్యూ క్యారెక్టర్స్ తర్వాత ఇప్పుడు దాదాపు 8 ఫిల్మ్స్ చేశాను తర్వాత. అవును, ఇప్పుడు అది కంటిన్యూ అవుతున్నట్టేనైతే అవుతున్నాయి అవన్నీ అవుతున్నాయి. ఆ ట్రాక్ నడుస్తూనే ఉంది అది. సో అక్కడి నుంచి మొదలై మ్యూజిక్ డైరెక్టర్ నుంచి ఒక యాక్టర్గా, ఇప్పుడు సింగర్ నుంచి మ్యూజిక్ డైరెక్టర్, ఇప్పుడు యాక్టర్ కదా, అంతేనా? ఇప్పుడు ఐడెంటిఫై అవ్వాలంటే వాట్ ఈస్ రఘు అంటే వాట్ విల్ యూ సే? అన్నీ ఇప్పుడు మామూలుగా వాట్ నాట్ అన్నట్టుగా ఉండాలి అంతే మనం. అంతే, అలా కంటిన్యూ అవుతుంది. ఒక మనిషి ఒకే పని చేయాలని రూల్ ఏం లేదు కదా, అస్సలు లేదు. అది ఫోకస్డ్గా చేయంటే కూడా అది కూడా వర్కౌట్ అవ్వదు. మనకి ఏది వర్కౌట్ అవుతే అదే జీవితం. పోటీ ప్రపంచం అసలు తట్టుకోలేము మనం వెళ్తాం. రఘు, మీరు బాగా బాధపడిన సందర్భాలు ఉన్నాయా ఇండస్ట్రీలో? చాలాసార్లు బాధపడ్డాం, చాలాసార్లు. అంటే ఇదే ఎక్కువ బాధపడేది ఇలాంటి విషయాల్లోనే. నేను చెప్పాలి, చాలా సెన్సిటివ్, నేను చాలా సెన్సిటివ్ అనమాట. అంటే బాగా ఎరుగున్న వాళ్ళు, బాగా తెలిసిన వాళ్ళు కూడా ఒక్కొక్కసారి అలా రియాక్ట్ అయ్యేవాడికి. అండ్ కొన్ని సినిమాలకి సాంగ్స్ వరకు యూజ్ చేసుకున్నారు. మాట్లాడినప్పుడు 2 మాట్లాడతారు కదా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చే టైంకి ఏమో వాళ్ళకి మళ్ళీ ఎవడో వచ్చి ఏదో పలానా వాళ్ళు చేస్తే కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది, లేకపోతే బిజినెస్ అవుతుంది, బ్లా 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 అని ఏదో సోదుగా ఒకటి చెప్పుకుంటే వీళ్ళు సడన్గా నాకు చెప్పకుండా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం. చెప్పకుండా తెలిసిన వాళ్ళు అది కూడా. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు జనరల్గా రెమ్యునరేషన్ ఇచ్చేటప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ రెమ్యునరేషన్ ఆపుతారు వీళ్ళు ముందే. అది ఎవరు చేతిలో పెట్టరు, మనకి సాంగ్స్ వరకే అక్కడ వరకే ఇస్తారు. ఆ టైంకి వచ్చేటప్పుడు ఎలాగ డబ్బులు ఇవ్వలేదు కాబట్టి చెప్పకుండా వాళ్ళు ఇచ్చేసి అప్పుడు చెప్తారు మనకి. అది భయ ఇలా అనుకోని పరిస్థితుల్లో కొంచెం అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ అడిగారు, లేదా వాళ్ళు అడిగారు. అలాంటి సందర్భంలో కొంచెం బాధపడ్డా. తర్వాత లైట్ తీసుకున్నా. ఇప్పుడు కానీ అవి కొన్ని సినిమాల వరకే, అన్నిటికీ కాదు, కొన్ని సినిమాలు జరిగింది అలాగా. అలా అనుకుంటే ఒకటి, ఇప్పుడు బాలీవుడ్లో సాంగ్స్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ చేస్తాడు, అది ముందే చెప్తే ఓకే. ఎగ్జాక్ట్లీ, అది ముందు చెప్పంటాను. ఓన్లీ సాంగ్స్ వరకే ఉన్నవరా బాబు, అక్కడ ఏదో కొంచెం తోసేసినట్టు, లేకపోతే ఏదో ఆటలు అట్టుబండ్లా చేస్తే బాగోదు, ఫీలింగ్ వస్తుంది కదా మనకి. పోనీ తర్వాత ఏం చేశారంటే, తోపు చేశారంటే ఏమి లేదు అక్కడ, తుస్సు అంతే. మనం ఒక మ్యూజిక్ డైరెక్టర్ అనేవాడు దర్శకుడు కథ చెప్పిన తర్వాత ఆ సినిమాతో ప్రయాణం చేస్తాడు వాడు. ఏది పాటల దగ్గర నుంచి ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రతి దారి మీద మనకు ఒక పట్టు వస్తుంది అక్కడ. ఆ పట్టును చంపేసినట్టే కదా. అప్పటికప్పుడు ఫ్రెష్గా ఇంకోటికి ఇస్తే వాడు ఏం చేస్తాడు, ఏదో సినిమా చూస్తాడు, టుక్ పొట్టించేస్తాడు. వీళ్ళు కొన్నిటికి అసలు ఇక్కడ లాజిక్లు అర్థం కావు మనకి. ఇక పాపం అనుకోవాలా, చిరాకు పడాలా, బాధపడాలా తెలియని ఒక అగమ్యగోచరమైన పరిస్థితులకు వెళ్ళిపోతుంటాం మనం సమ్టైమ్స్. చాలా టఫ్, చాలా టఫ్. సినిమా ఇండస్ట్రీలో సర్వే కూడా చాలా మందికి అదే చెప్తాను నేను. అసలు ఏదైనా ముందు ఏదైనా ఒక వ్యాపారం చేసుకోండి, లేకపోతే ఏదైనా ఉద్యోగం చేసుకోండి, లేదా 30 ఏళ్ళ వరకు కష్టపడి సంపాదించుకుని డబ్బులు బాగా వచ్చిన తర్వాత మీరు రేపు పొద్దున ఏ పని చేయకపోయినా సరే బతకగలం అనే నమ్మకం మీకు వచ్చినప్పుడు అప్పుడు సినిమా ఇండస్ట్రీకి రండి అంటారు. అంతే, ఇక్కడికి వచ్చేది పొడిచేద్దాం తోచేద్దాం మాత్రం అవ్వదు. బోల్డ్ పొందినారు ఇక్కడ. అందుకే నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి అనుకుంటే అవ్వచ్చు. అది జోకేను బాబోయ్, నాకు రాదు, ఏదో పాడమంటే పాడతా తప్ప. అలా ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు నీకు జ్ఞానానికి నువ్వు నీకు నచ్చిన పద్ధతిలో నువ్వు కంపోజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అది నక్లీస్ గోల్స్ నేను డిఫరెంట్గా చేస్తాను అబ్బా. నక్లీస్ గోల్స్ ఐ విల్ డూ డిఫరెంట్లీ. నువ్వు అంటే నాకు నీలో అదే బాగా, నువ్వు నాలాగా ఆలోచించాలి. అంటే నేర్చుకోవడం ఒక టైం అంటే లేదు, వీలు దొరికినప్పుడు నేర్చేసుకున్నావు. అది గుడ్ థింగ్ అది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు అందుకే శాసించగలుగుతున్నావు, కొంచెం ఎదురువాళ్ళని భయపెట్టగలుగుతున్నావు. అది ఈ మహేష్మతి సామ్రాజ్యంలో నేనే. నువ్వే శివగామి, నవగామి, స్వప్నగామి అన్నీ నువ్వే. అంతే. బట్ కానీ నేర్చుకుంటే నాకు అనిపిస్తుంది స్వప్న, నేర్చుకుంటే ఇది వేరు అంతేనా. కానీ చాలామందికి మనం ఛాన్స్ ఇవ్వాల్సిన పని ఉండదు. అంటే అదేదో దీనికి అవుద్దని నేను అన్ను, కానీ కొంతమందికి మన ఆన్సర్ చెప్పచ్చు. నాకు ఫస్ట్లో బాగా గుర్తు, ఓ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాం, పెద్ద ఆయన వెళ్తే 7
ఒక 4 కీర్తనలని 5 గీతాలు నేర్చుకుని చూస్తాను అన్నాడు పాట అవునా? ఎందువలన సీత? మామూలుగా నేను సింగర్ అండి, నాకు అవకాశం ఉంటానంటే 4 కీర్తనలు 4 గీతాలు. మరి బాలుగారు ఎప్పుడు ఈ స్కూల్కి విరుద్ధం కదా, ఆయన ఎప్పుడు నేర్చుకోవాలి మంచిదే అంటారు కానీ నేను నేర్చుకోలేదని చెప్తూ ఉంటారు. ఆ లాజిక్ ఎలా వర్కౌట్ అవుతుంది? ఇన్ఫ్యాక్ట్ సినిమా పాట చాలా కంటైన్డ్ ఎన్వైరన్మెంట్లో ఎంత పోపు వేయాలో అంతే పోపు వేయాలి. నాకు గమకాలు వచ్చి తిప్పేస్తా అంటే కష్టం, అది నీకు తెలుసు ఆ విషయం. బట్ కాబట్టి ఇట్స్ అ వెరీ బిగ్ ఛాలెంజ్ టు సింగ్ అ ఫిల్మ్ సాంగ్. కొంతమంది మనసు స్థలం ఉంటుంది, మనం ఏం చేయాలి అంటే తప్పించుకోవడానికి రకరకాల మార్గాలు కదా, ఇది ఒకటి ఉంటుంది. మనోహర అనాలి, కట్టినోడు మనోహర అంటే కష్టం కదా. అదే నా హృదయమున తరరిననన సాననననన అంతే ఉంటుంది అది. బట్ హిట్ సాంగే కదా కాదనలేను. కానీ ఆ విషయంలో ఎస్పీబీ గారు దేవుడబ్బా, ఫెనామినల్. ఆయన గమకాలు ఏమిటండి అసలు? అంటే వేసే చోట వేస్తారు, ఆయన వేసే చోట వేస్తుంటారు. కానీ దేనికి ఎంత ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, ఎంత లిమిట్స్లో ఇవ్వాలి అనేది ఇంకా నా పాటే శాసనం అని చెప్పేశారు అంతే. నవ్వు కూడా పాటలు ఏదైనా నవ్వు వస్తే కూడా నవ్వు ఎంతవరకు నవ్వాలి అంతవరకు నవ్వుతారు ఆయన. నవ్వడానికి इसी खुशी में एक बालू जी का गाना हो. నా జోలలా లీలగా తాకాలని గాలినే కోరనా జాలిగా నీ సౌవడే సందగా ఉండాలని కోరనా గుండెనే కోరిక కలలారని పసిపాప తలవాల్చిన ఒడిలో తడి నీడలు పడనీకే ఈ దేవత గుడిలో చిరుచే పలకను పాపలకిది నా మనవి ఓ పాపాలాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా తీయగా. సూపర్. ఇలా మెలడీస్ పాడుతూ పాడుతూ మధ్యలో దూసుకొచ్చి ఎందుకే రవణమ్మ ఎక్కడి నుంచి వచ్చింది? అది ఒరిజినల్ అనమాట. ఒక ఊరి నుంచి వచ్చాం కదా, ఒక విలేజ్ నుంచి వచ్చాం కదా. ఆ విలేజ్లో ఈ పద్యాలు చిన్నప్పుడు నాటకాలు వేస్తూ పద్యాలు పాడేవాళ్ళు ఉంటారు. వాళ్ళు చూసి ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. వాళ్ళకి ఏ సంగీతం రాదు కానీ వాళ్ళు రాగాలు ఇది సోడాకాయలో గోలికాయ తిరిగినట్టు తిరుగుతుంటారు. వాళ్ళ గొంతు ఎందుకు తిరుగుతుంది తెలియదు ఇప్పటికీ. వాళ్ళు ఆ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చిందని కూడా అర్థం కాదు. వాళ్ళు రాగాలు పాడతారు. మళ్ళీ తెలుసా, వాళ్ళు పద్యాలు రాగాల్లో ఉంటాయి. వాళ్ళు పద్యం పలానా రాగం ఉంటుంది, పలానా పద్యం పలానా రాగం ఉంటుంది. నాటకాల్లో నాటక రంగంలో వాళ్ళు కొన్ని నేర్చుకుని వచ్చిన వాళ్ళు కాదు. అదంతా భగవద్గీతం అంతే. అది అంతా కూడా అది ఏంటంటే సాంగ్ని బట్టి ఆ స్టైల్ క్యాప్చర్ చేస్తుంటాం. కొంచెం అలాంటి పాటలు కొంచెం ఎటకారంగా పాడాలి. అవును. అండ్ ఆ హీరోని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు రవితేజ అనుకో, రవితేజకి ఒకలా పాడతాను, అట్లా ఒక్కొక్క హీరోకి ఒకలా పాడాలి. అంతే తప్పదు. అంటే వాళ్ళకి ఒక క్యారెక్టర్ ఉంటుంది. అవును. ఆ క్యారెక్టర్ కనుక మనం ఓన్ చేసుకోగలిగితే అది ఇమిటేట్ చేయడం వేరు, స్టైల్ పట్టుకోవడం వేరు. అవును. అది అందుకని ఐ కెన్ డూ. నేను పాడిన సాంగ్స్ అన్నీ నీకు చాలా పాటలు ఒకదానికి కూడా సంబంధం ఉండదు అసలు చాలామంది అంటే ఇది నువ్వు పాడావా అంటుంటారు. అదొక మైనస్ ఏమో అనుకుంటాను నేను. అంటే ఐడెంటిటీ లేకపోవడం, ఎప్పుడు ఎక్కడ ఎలా కావాలంటే నువ్వు పాడావా తెలియదే అంటారు. ఎంత బాధ వేస్తావు పాట పాడాలి అంటే. చాలా పాటలు ఇప్పుడు దేశముద్దులు గోల పెట్టినాదిరో చిచ్చు పెట్టినాదిరో, ఇది చక్రి స్టైల్. ఇది చక్రి టాప్లో ఉంటాయి. చక్రి పాటలన్నీ కూడా హై నోట్స్ ఉంటాయి. అవును. చిన్న నేసల్ టచ్ ఉంటుంది. నిన్నే ఉంటుంది వాయిస్ చక్రిది. బట్ ఆ చక్రి దగ్గర నాకు ఆ రేంజ్ బాగా కొంచెం అలవాటైంది. చక్రి ఇస్ బ్యూటిఫుల్ కంపోజర్. అంటే లైక్ అలాంటే చాలా అసలు ఒప్పుకున్నాడు అంటే స్వప్నతో ఈ పాట పాడించాలి అని ఒప్పుకున్నాడు అంటే మాత్రం ఖచ్చితంగా స్వప్నతో పాట ఉండేటట్టే చేస్తాడు. ఇంకా డైరెక్టర్ వచ్చి ప్రొడ్యూసర్ వచ్చి లేదు మారుద్దామా అంటే కూడా ఒప్పిస్తాడు. ఆహా ఏం పాడింది స్వప్న అని. అంటే తన స్టైల్లో మారుస్తాడు, స్టైల్ మారుస్తాడు. అది చక్రి దగ్గర బాగా నేర్చుకున్నాను. చాలా ఫ్రెష్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ అయింది కూడా. బట్ మహానుభావుడు తొందరగా వెళ్ళిపోయాడు. అది ఒక్కటి నాకు చాలా మంది. ఇప్పుడు తను ఉండుంటే తనకంటూ ఒక అంటే తను రాసుకున్నాడు, తన పేజీలు తను రాసుకున్నాడు, ఇంకా స్ట్రాంగ్ ఉండేవాడు అని నాకు.
కళ్ళ ముందు ఇంత ఇలా అందరూ వెళ్ళిపోతుంటే ఎలా ఉంది కదా. చాలా బ్యాడ్ అసలు. అందులో లాస్ట్ ఈ సంవత్సరం చాలామంది వెళ్ళిపోయారు, తెలిసిన వాళ్ళు కదా చాలా. కరోనాకి సంబంధించి చాలామంది కరోనా వల్ల కాకుండా కూడా ఇతర సమస్యలు, ఆరోగ్య సమస్యలు టప్ టప్. మొన్న వాణిజ్యరామ్ గారు, కే విశ్వనాథ్ గారు, అసలు ఆవిడ డెత్, మరి ఆవిడ చూస్తే అసలు ఎంత ఎనర్జెటిక్గా ఉంటారు ఆవిడ, ఎంత హెల్తీగా ఉంటారు ఆవిడ. అవును, అసలు చాలా బాధ అనిపించింది అసలు ఆవిడ. మీరు మ్యూజిక్ చేసిన సినిమాలన్నిట్లో మీ మోస్ట్ ఇంకా పెట్ ప్రాజెక్ట్ ఏది? పెట్ ప్రాజెక్ట్ దేవుడు చేసిన మనుషులు. దేవుడు చేసిన మనుషుల్లో సాంగ్స్ అని కొంచెం బాగా చాలా అంటే చాలా ప్రాణం పెట్టి చేశాను. అంటే మిగతా పెట్టలేదా ప్రాణం అంటే అలా కాదు, ఎందుకంటే అవి ప్రాణం పెట్టడానికి బడ్జెట్ కూడా పెట్టారు వాళ్ళు గట్టిగా. ఎంత ఇచ్చారు దానిక 50 lakhs ఇచ్చారు స్వప్న. అంటే 2013లో అప్పటికి ఐ థింక్ దేవి కొంచెం 60-50 అలా తీసుకుంటున్న టైంలో మీకు 50 lakhs ఇచ్చారు. పూరి జగన్నాథ్ అది. అంటే పూరి జగన్నాథ్ ఏంటంటే తనకు తెలుస్తుంది ఈ సినిమాకి ఎంత పెట్టచ్చు, కెమెరాకి ఎంత పెట్టచ్చు, మ్యూజిక్ ఎంత పెట్టచ్చు, అట్లా తనే వేస్తాడు బడ్జెట్. నేనేం అడగలే, ఎలా 50 వేస్తున్నాను సరిపోతుంది కదా అన్నాడు. అప్పటికే నాకు బడ్జెట్ ఏదో లాగ్ ఎవరో చీకట్లో కుట్టినట్టు అనిపించింది, దెయ్యం ఎవరో. 50 lakhs అని కంగారు పడ్డా. ఎందుకంటే అంతకు ముందు వరకు నాకు మ్యాక్సిమం నేను హైయెస్ట్ అమౌంట్ ఇచ్చింది నాకు 30 lakhs. ఇది అహనా పెళ్ళంట సినిమా, మన అల్లరి నరేష్ మూవీకి. సో అది చాలా ఎక్కువ, మంచి బడ్జెట్ ఆ టైంలో. దెన్ ఒక్కసారి 50 పెంచాడు. బట్ ఆ సినిమా ఆడుంటే బాగుండేది అనిపించింది. అంటే సినిమా ఇండస్ట్రీ ఏంటంటే ఒక సినిమా ఫ్లాప్కి టెక్నీషియన్స్ ఎందుకు కారణం అవుతారో ఇప్పటికి నాకు అర్థం కదా. అలా అంతే కదా. మన హీరోల రెమ్యునరేషన్స్ పెద్ద తగ్గవు కదా. హీరో రెమ్యునరేషన్ ఒక 1 కోటి పెరుగుతుంది, తర్వాత ఒక 50 లక్షల కోటి పెరుగుతుంది. సినిమాకి పెరుగుతూనే ఉంటుంది, డైరెక్టర్స్ ఉంటారు, కానీ టెక్నీషియన్స్ మీద కొంచెం ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకు పడుతుందని ఇప్పటికీ నాకు అది అర్థం కాదు అసలు. అది సినిమా పోయిందంటే కారణం ఒకటే కారణం అంటే కదా. ఒక చాలా ఫ్రెష్ థింగ్ మీరు ఇంట్రడ్యూస్ చేసిన ఒక పద్ధతి, ఎక్కడెక్కడో మట్టిలో మాణిక్యాలని ఏరి కోరి తీసుకురావడం, వాళ్ళ చేత పాడించడం. సింగర్ బేబీ, మళ్ళీ ఆడగొంతు పాడే ఒక అబ్బాయి, ఆయన అశ్రయ్య గారు, ఇంకా అలా చాలామంది ఒక 9-10 మంది చేశారు. అంటే వాళ్ళు అసలు ఎక్కడ దొరుకుతారు? అలా కాదు, కానీ అంటే ఇప్పుడు నేను చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను. నాకు హ్యూస్టన్లో రవి అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు, రవి బర్రే. తను ఒకసారి మేమంతా ఒక ప్లేస్కి వెళ్ళి బై రోడ్, ఈ పాన్ అమెరికన్ హైవే మీద వెళ్తున్నాం. మేము వెళ్తూ మధ్యలో డిన్నర్కి ఒక చోట ఆగాం అనమాట. అయితే అది మెక్సికన్ కంప్లీట్ ఒక స్పానిష్ ఏరియా అది. మేము అక్కడ డిన్నర్కి ఆగినప్పుడు ఒక కుర్రాడు కొంచెం తింగరోళ్ళ ఉన్నాడు ఆ పిల్లడు. వాడు వచ్చి ఇతన్ని అడుగుకుంటున్నాడు, డబ్బులు అడుగుతుంటే తను అలాగే చూస్తున్నాడు, డ్రైవ్ గారిని చూస్తున్నాడు. ఎందుకంటే అంతకుముందే వాడు లోపలికి వచ్చి ఆ రెస్టారెంట్లో ఒక అమ్మాయి ఉంటే అమ్మాయిని ఏదో అడుగుతుంటే అమ్మాయి తిట్టి పంపించేసింది బయటికి. చూడిపోయా వాడిని ఎలా సర్ప్రైజ్ చేస్తా అని చెప్పి వాడికి ఒక $50 నోట్ ఇచ్చాడు. వాడికి వాడు చూసుకుని వాడు ఏదో సెయింట్ స్పేస్ ₹10 పావులు ఇస్తాడు, $50 ఇచ్చేటప్పటికి వాడు అక్కడి నుంచి పరిగెత్తాడు లోపలికి. పరిగెత్తికెళ్ళి ఆ అమ్మాయి మీద అలా ఇసిరాడు $50. అంటే వాడు ఎక్సైట్మెంట్, వాడు $50 చూసాడు లేదో తెలియదు. ఒకసారి వాడు ఎక్సైట్మెంట్ చూసేటప్పటికి, వాడు ఎక్సైట్మెంట్ చూడడం కోసం నేను వాడికి ఇచ్చాను చూడాలి ఎలా అంత చూసేటప్పుడు అప్పుడు అనిపించింది వీళ్ళు ఎక్కడో ఒక విలేజ్లోనే ఎక్కడో ఇలా వాళ్ళు అనుకోకుండా వాళ్ళు సోషల్ మీడియాలో ఇదయ్యారు. వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ మనం ఇస్తే ఎలా ఉంటుంది. అవును. బట్ బాగానే పాడుతున్నారు వాళ్ళు మరీ గాలి పాడేవాళ్ళు కాదు, వాళ్ళంతా బాగానే పాడుతున్నారు. బట్ కాకపోతే వాళ్ళ నుంచి లాంగ్ రన్ ఎక్స్పెక్ట్ చేయడానికి కరెక్ట్ కాదంటారు. నేను ఫస్ట్ వాళ్ళకి చెప్పింది కూడా అదే చెప్తాను, మీరు ఇలాగే ఎప్పుడు ఉంటుందని ఎప్పుడు అనుకోవద్దు, ఇది ఒక సర్ప్రైజ్ మీ లైఫ్లో. అంతే. ఒక రోజు ఒక అనుకోని అతిథి సైంధవుడికి ఒకరోజు పార్నవులు కొట్టినప్పుడు బలం ఇచ్చాడు చూసి, అలాగే వీళ్ళకి ఒక రోజు అంతే సరదాగా ఆ రోజుని ఇట్లే చేసుకోండి. దీంతో మీకు ఒక ఫేమ్ వచ్చింది, మీకు ఒక చిన్న అందరూ గుర్తుపడుతున్నారు బయట, దాన్ని దేనికన్నా కరెక్ట్గా మీరు ప్రాపర్గా యూజ్ చేసుకోండి. ఇది వినేసి ఇండస్ట్రీలో మొత్తం పిలిచేసి మీకు పొంకాలుగా రోజు పాటలు పాడి చేస్తారంటే ఇక్కడ నేర్చుకుని సంవత్సరాల తరబడి వెయిట్ చేస్తున్న వాళ్ళు బోలెడు మంది నాకు టాలెంట్ ఉన్నవాళ్ళు. బట్ వాళ్ళకి రాంది మీకు వచ్చింది ఏంటంటే ఓవర్ నైట్ స్టార్డమ్, అది చిన్న సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది ఓవర్ నైట్. అవును, మామూలు కాదు అసలు. ఛానల్స్ ఎక్కడ చెప్పినా కొంతకాలం బేబీయే. అంతే చెప్పాను, అదే చెప్పాను నేను. అంతకుమించి ఎక్స్పెక్ట్ చేద్దాం కూడా చెప్పాను నేను ఆవిడకి. బట్ నేను తర్వాత కూడా పలాసా మూవీలో బాలు గారితో డ్యూయట్ పాడించాను ఆవిడతో. అసలు ఎస్పీబీ గారితో నేనే 10 ఏళ్ళు పట్టింది నాకు వర్క్ చేయడానికి. అలాంటి ఆవిడకి తెలిసింది ఆ వాల్యూ. అయ్యో ఆవిడ అసలు అంటే బాలు గారు అని
ఆయన పెద్ద అప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలో ఫస్ట్ ఆమెతో పాడించాను ట్రాక్ నేను. పాడించిన తర్వాత ట్రాక్లా పాడించాను. తర్వాత ఆయన పాడిన తర్వాత మిక్సెస్ తీసుకెళ్ళి వింటూ అన్నారు, ఫీమేల్ వాయిస్ ఎవరు అన్నారు. అంటే ఇలాగ బేబీ అని ఆవిడ పాడారా, బాగా పాడారండి, చాలా బాగా పాడారని చెప్పి ఆవిడ గురించి 2 మాటలు మంచిగా చాలా బాగా చెప్పారు ఆయన. ఏం పాటది? ఓ సొగసరి ప్రియలాహిరి తొలకరి వలపుల సిరి నువ్వేరమ్మంటావు వస్తే పొమ్మంటావు. ఇలా వస్తుంది. ఒక రెట్రో స్టైల్ డ్యూట్ అనమాట. రెట్రో స్టైల్ బ్లాక్ అండ్ వైట్లో, పిక్చర్లో కూడా బ్లాక్ అండ్ వైట్లో తీశారు ఆ పాట. సో అప్పుడు ఏంటి రెట్రో స్టైల్ అని నా దగ్గరికి వచ్చారా మీరు అన్నారు. లేదండి బాబు, ఎవరు? బాలుగారు నవ్వుతూ, సరే అంటే ఈ పాట మీరే పాడాలని మీ దగ్గరికి వచ్చాడు. అంటే రెట్రో స్టైల్ అని వచ్చారు నా దగ్గరికి. నేను రెట్రోనా? అమ్మో, ఆయనతో మాట్లాడడం చాలా కష్టం. అవును. ఈ పాట వింటూ మిక్సింగ్ ఎవరు చేశారు అన్నారు. అంటే ఒక అబ్బాయి చేశారండి అన్న. హైస్ ఎక్కువ పెట్టేశాడు వాయిస్లో, తగ్గించమని చెప్పండి. హైస్ ఎక్కువ ఉంటే మన ఒరిజినాలిటీ బయటికి రాదు, వేరే సింగర్ ఎవరో పాడారనుకుంటారు అని చెప్పారు. ఇంకా ఫైనల్ మిక్స్ కాదు సార్, ఇది జస్ట్ రఫ్ మిక్స్ అని అండి. అంటే ఇక్కడ ట్రాక్ మీద మాస్టర్ అని ఉంది, అందుకని అడిగాను. ఆయన అబ్జర్వేషన్ దేవుడు, అందుకే హనుమంతుడు ముందు గుప్పేందులో ఎంతుంటుంది సేవ. యాక్చువల్లీ ఫైనల్ మిక్స్ అది. ఫైనల్ మిక్స్ వినిపించాను ఆయనకి. ఆయన చూసేసారు, అప్పటికే పట్టేశారు. మళ్ళీ వెళ్ళి సౌండ్ ఇంజనీర్ ఐస్ కట్ చేయించి మళ్ళీ కొంచెం లోజ్ గీసి పెంచి మళ్ళీ అంటే మేము ఎందుకు కట్ చేయాల్సి వచ్చిందంటే, అబ్బాయి కొంచెం యంగ్ బాగా హీరో, జస్ట్ ఏజ్ 23-24 ఇయర్స్ ఏజ్ అవుతున్నాడు లక్షిత్. కొంచెం తనకు మ్యాచ్ అవ్వాలని చెప్పి ఆ లోస్ అన్ని కట్ చేసాం, మిడ్స్ అన్ని కట్ చేసినప్పుడు కొంచెం షార్ప్ అయింది వాయిస్. సో బాలుగారి వాయిస్లో ఉండే అడ్వాంటేజ్ అది. అన్న పిల్లోడికి మ్యాచ్ చేయొచ్చు, వృద్ధుడికి మ్యాచ్ చేయొచ్చు ఆయన వాయిస్ని. ఆ లోస్ మిడ్స్ కట్ చేసేటప్పటికి ఆయన కొంచెం ఏంటి ఇంత షార్ప్గా చేశారు వాయిస్ అని చెప్పి అడిగారు అనమాట. ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్ అబ్బా. అదే అనుకున్నా, ఆయన ఉండుంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్లు ఎన్నో ఇంకా ఆయనతో మనం ట్రావెల్ చేసేవాళ్ళం. అదే నాకు బాధ అనిపించింది. మొన్న వచ్చిన నారాయణతే నమోనమో పాట వచ్చిన సినిమా రాగల 24 గంటలు. రాగల 24 నారాయణ నమో మాటేమో కానీ నాకు ఒక 2 రోజులు నాకు చుక్కలు కనిపించేవి. ఓ టైంలో ఒక సాంగ్ గురించి ఇష్యూ అయింది చూడు అన్నమాయికి. అవునవును. ఎక్కడ ఈ పాట తీస్తారో బయటకు అని చెప్పి టెన్షన్ పడ్డా. అంటే పాటకు ప్రాబ్లం కాదు అక్కడ, పాట ప్రాబ్లం కాదు, పాటను తీసిన విధానం మీద అక్కడ వాళ్ళు ఫైట్ చేస్తున్నారు అక్కడ. అవును. సాంగ్ పాటను తప్పని అన్నట్లు వాళ్ళు సాంగ్ని పిక్చరైజ్ చేసిన విధానం మీద వాళ్ళు ఆబ్వియస్లీ అంటే ఒక దివ్యమైన కాంటెక్స్ట్ తీసుకెళ్ళి ఒక పవిత్రమైన కరెక్ట్ ఇది ఉన్న పవిత్రత ఉన్నటువంటి సంగీతం అదంతా కూడా. అది దాన్ని సినిమాకి తమ్ముడు కూడా చాలాసార్లు వాడారు. బట్ ఏంటంటే ఇప్పుడు కొంచెం ఇదిగా ఉంది, కొంచెం పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. ఎక్కడ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనం మాట్లాడే ప్రతి మాట, మనం చేసే ప్రతి పని కూడా అది కొంచెం కరెక్ట్గా వెళ్తే తప్ప, అవును, లేదంటే పెంట అయిపోతుంది ఎక్కడైనా కానీ. సో అయితే మరి రఘు యాక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, సింగర్, ఇన్ని అవతారాల్లో ప్రయాణిస్తూ అంత దారుణమైన వ్యూవర్షిప్ ఎలా వస్తుంది? ఏది అంత ఎక్కువ వ్యూవర్షిప్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నక్లీస్ గొలుసు యూట్యూబ్లో అంత పిచ్చ హిట్ ఏమిటి రఘు? యాక్చువల్గా నిజాయితీగా నేను ఒక మాట చెప్తాను. ఫస్ట్లో ఆ సాంగ్ అంత బయటికి రాలా, ఓకే వచ్చింది, బట్ సోగా వెళ్తుంది ఆ పాట. అంటే చిన్న సినిమాల పరిస్థితి చెప్తున్నాను, దాన్ని ఎవడో ఒకరు సాయం పట్టాలి. ఆ పాట టిక్ టాక్లో బాగా ట్రెండింగ్లో ఉంది అప్పట్లో. ఈ దుర్గారావు వీళ్ళందరూ బాగా దాన్ని బాగా ప్రమోట్ చేస్తున్నారు ఆ పాటని. అందరికీ బాగా నచ్చింది. ఎక్కువ విలేజెస్లో చాలామంది దాని మీద ఈ రీల్స్ చేయడం, టిక్ టాక్ వీడియోలు చేయడం అన్నీ జరుగుతుంది. అక్కడ పాపులర్, అది యూట్యూబ్లో పాపులర్ అవ్వాల. అదే టైంలో టెలివిజన్ షోలో పండు అనే ఒక అబ్బాయి దాన్ని ఈ దుర్గారావు ట్రాక్ తీసుకుని అతను ఒక రీమిక్స్ చేసి పాట ప్రజెంట్ చేశాడు. బ్యూటిఫుల్గా పర్ఫామ్ చేశాడు. అది చూసేటప్పటికి ఎక్కడిది ఈ పాట, ఇది ఎక్కడుందని ఒక సర్చింగ్ మొదలైంది. ఓవర్ నైట్ ఆ పాట స్టార్ట్ అయిపోయింది. అదే సో దానికి ఓవర్ నైట్ స్టార్ట్ హానెస్ట్ చెప్పాలంటే. తర్వాత మేమే చాలాసార్లు కొట్టు తెచ్చాము, ఎందుకు ఈ పాట ఇంత హిట్ అయింది, ఏముంది ఇందులో, ఏంటి లిరిక్సా? అద్భుతమైన లిరిక్స్ కాదు. ఎందుకంటే ఇది ఒక 100 ఏళ్ల క్రితం పుట్టిన జానపదం ఆ పాట. ఎవరు రాశారో కూడా తెలియదు. ఎందుకంటే నేను డిస్క్రిప్షన్లో కూడా లిరిక్స్ ఉత్తరాంధ్ర జానపదం అని పెట్టేశాను. ఎందుకంటే రాసిన వాళ్ళు ఎవరో కూడా తెలియదు. అవును, పెద్ద అర్థం కూడా ఉండదు అందులో. అలాగే పాడతారు. అది మీ బావగారు వచ్చేటి వేళ నీకు బంతిపూలు తెచ్చేటి వేళ, నీ మావగారు వచ్చేటి వేళ నీకు మందారం తెచ్చేటి వేళ, నీ మరిది గారు వచ్చేటి వేళ ఆడేదో తీసుకొస్తాడు. ఎంతమంది తీసుకొస్తారు రా ఒక అమ్మాయికి? దేవదేవం భజే. సో అంత మీనింగ్లెస్గా ఉంటుంది అర్థం అది. కానీ ఇది ఒరిజినల్ సాహిత్యం, ట్యూన్ కూడా ఒరిజినలా? అది జానపదం అది. కాకపోతే ఏంటంటే ఇలా ఉండదు అది ఒరిజినల్.
నీ పక్కన పడ్డాది లేదు చూడలే పిల్ల నాది నక్కిలే సుగొలుసు ఇలా ఉంటుంది అది. రాగయుక్తంగా చాలా పద్ధతిగా మరియు ఉంటుంది. భావయుక్తంగా చాలా. మరియు నీ బావగారు వచ్చేటి వేళ నీకు బంతి పూలు తెచ్చేటి వేళ అబ్బా లాయిర్లో చాలా పద్ధతిగా ఉంటుంది ఈ మాట. ఈ నేను డైరెక్టర్ కరుణ్ కుమార్ తెచ్చాడు ఈ పాటని, ఇది పెట్టాలండి సినిమాలో అంటుంది. సార్ ఇదేంటి సార్, ఇది ఏదో నిద్రపోతాం ఈ పాట పెడితే ఈ సిచ్యువేషన్ ఏమో మంచి వాడికి ఏదో పాజిటివ్ వైబ్స్ రావాలి గెంతులు వేయాలంటే ఇది అంటే ఏమో సార్ ఈ తెలంగాణ అందులో కుర్రోడు జానపద గాయకుడు హీరో, ఒరిజినల్ జానపదాలు పెడదాం అనుకుంటున్నాను నేను, అందుకని ఈ పాట పెట్టి తీరాల్సిందే అన్నాడు. చాలా యుద్ధం జరిగింది మా ఇద్దరి మధ్యలో. నాకు ఫస్ట్ ఇష్టం లేదు అంటే విన్నప్పుడు ఇంకోసారి పాడి తేడా. వినిపించవా, please? నీ పక్కన పడ్డాది లేదు చూడలే పిల్ల నాది నక్కిలి సుగొలుసు, నీ పక్కన పడ్డాది లేదు చూడలే పిల్ల నాది నక్కిలి సుగొలుసు, నీ బావగారు వచ్చేటి వేళ నీకు బంతి పూలు తెచ్చేటి వేళ. చెప్పా సార్ ఇలా చేయకపోతే నా వల్ల కాదు పాట, మీరు వదిలేసాడు నాకు అని చెప్పి నేను దాన్ని దుమ్ము రేగొడే సార్. కొట్టేస్తే ప్రొడ్యూసర్ నచ్చలా, రక్షిత్ వాళ్ళ నాన్నగారు ప్రసాద్ గారికి నచ్చలేదంట. ఏంటండి ఇది ఒరిజినల్ బాగుంది, ఇది స్పీడ్ అయిపోయింది పాట అని ఆయన. మళ్ళీ భరద్వాజ్ గారు ఆయనకి నచ్చలేదురా స్పీడ్ అయిపోయింది అంటున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు మధ్యలో మధ్యవర్తిత్వం. ఊరుకున్నా మీరు పాతకాలం వాళ్ళు నమ్మండి ఆ పాటని, కొడుతుంది గట్టి కొడుతుంది అని చెప్పి నేను కొంచెం మూర్ఖత్వంగానే. కట్ చేస్తే ఎలా పాడారు మళ్ళీ? నీ పక్కన పడ్డాది లేదో చూడలే పిల్ల నాది నక్కిలి సుగొలుసు, నీ పక్కన పడ్డాది లేదో చూడలే పిల్ల నాది నక్కిలి సుగొలుసు, నీ బావగారు వచ్చేటి వేళ నీకు బంతి పూలు తెచ్చేటి వేళ, నీ బావగారు వచ్చేటి వేళ నీకు బంతి పూలు తెచ్చేటి వేళ, నాది 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 నక్కిలి సుగొలుసు, నీ పక్కన పడ్డాది లేదో చూడలే పిల్ల నాది నకిలి సుగొలుసు, నీ పక్కన పడ్డాది లేదు చూడలే పిల్ల. అది ఏడా అదే మరి అంతేగా. సో దట్ ఈస్ ఫిల్మీ కన్వర్షన్. తెలియాలి బేసిక్గా తెలియాలి. ఎక్కడో ఎందుకో జనంలో బాగా చొచ్చుకెళ్ళిపోయిన పాట చాలా. అదే కొన్నిసార్లు మ్యాజిక్లు అలా అప్పుడప్పుడు జరుగుతాయి, అస్తమానం జరగవు అవి. అదే అదే కదా. ఇప్పుడు పూరి జగన్ ప్రతిసారి పోకిరి తీయాలంటే కష్టమేగా. అది అప్పుడప్పుడు జరుగుతుంది సమ్ టైమ్స్. అదే అన్నా కదా కొన్నిసార్లు. ఇప్పుడు ఆ బుల్లెట్ పాట కూడా అంతేగా. ఆ అమ్మాయి ఎవరో పెళ్లి కూతురు పెళ్ళిలో డాన్స్ చేసిందని దాని లాస్ట్ నైట్ రాత్రి పాట వైరల్ అయిపోయింది. అవును. అండ్ రీసెంట్గా సాంగ్ కూడా పల్సర్ బైక్ అనే పాట, ఝాన్సీ గారు ఆవిడ డాన్స్ చేయగానే పాట అక్కడికి వెళ్ళిపోయింది. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మన పాటను ఎవరో ఒకరు సాయం పట్టాలి బయట. కచ్చా బదాం అది అదే అన్న ఎవరో ఒకరు సాయం పడితే తప్ప చిన్న సినిమాల పాటలు బయటకు రావు. సినిమా కంటే ప్రాబ్లం లేదు స్వప్న, ఎందుకంటే హీరోస్ ఉంటారు, హీరోస్ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు మోసుకుపోతారు పాటని. నాకేమో నీకేమో అందం ఎక్కువ. డెఫినెట్గా ఇప్పుడు ఫ్యాన్స్ చాలు, హీరోస్ ఫ్యాన్స్ ఉంటే చాలు. కరెక్టే యాక్చువల్లీ. కానీ ఇది ఈ చిన్న సినిమాల పాటలు, కథలు, మ్యూజిక్ డైరెక్టర్లు, టెక్నీషియన్స్ కథలు, ఇది ఒక పెద్ద కథ. అంటే ఇట్స్ అ స్టోరీ ఆఫ్ స్ట్రగుల్, ఎగ్జాక్ట్లీ, లాట్ ఆఫ్ ఛాన్స్, లాట్ ఆఫ్ హోప్, మళ్ళీ నెక్స్ట్ వస్తుందని చెప్పి. ఈ గ్యాప్లో ఏం చేస్తుంటారు రఘు? నేర్చుకుంటాం ఏదోటి. కాదు, ఒకటి సరే ఫ్రాంక్గా మాట్లాడుతాం, గ్యాప్లో ఫైనాన్షియల్ సెటిల్డ్ అయితే ఒకలా ఉంటుంది, సెటిల్ కాకపోతే ఆ అన్సర్టనిటీ కూడా ఉంటుంది కదా, బాధ్యతలు ఉంటాయి, ఇల్లు, రెంట్లు, గిట్లు. అలాంటి సందర్భాలు వచ్చాయి నాకు మీకు? దేవుడి దేవుళ్ళు ఇప్పటివరకు రాలేదు నాకు. బిగినింగ్ డేస్లో కూడా ఫస్ట్ నుంచి కూడా నాకు అసలు. ఎందుకంటే వెరీ బిగినింగ్లో ఇంటి దగ్గర డబ్బులు పంపించేవారు. తర్వాత నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ అయ్యాను. అది హైదరాబాద్లో హీరోకి డబ్బింగ్ చెప్పాలంటే నేనే చెప్పేవాడిని. అప్పట్లో హీరోస్ అందరికి, అబ్బాస్కి, వినీత్కి, అరవింద్ స్వామి కూడా 2 సినిమాలు చెప్పాను. తర్వాత అజిత్కి చెప్పాను, సింబుకి చెప్పాను. మన తెలుగులో కూడా చాలామంది హీరోస్కి డబ్బింగ్ చెప్పాను అప్పట్లో, కొత్త హీరోస్ అందరికీ. సో అందువల్ల ఏంటంటే నాకు ఏ రోజు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఇబ్బంది రాలేదు. అరటిపళ్ళు తిని మంచి కొండలో నీళ్ళు తాగి పడుకునే స్టేజ్ రాలా దేవుడి లెవెల్. అంటే కొంతమంది అంటారు కదా అరటిపళ్ళు తిని మంచి నీళ్ళు తాగి పడుకున్నాం. ఈ మధ్య రకరకాల డైట్లు వస్తున్నాయి, వాటిలో కూడా ఇలాగే ఉంటుంది. అసలు బెస్ట్ డైట్లో బావి. అదే నేను ఇప్పుడు అదే చేస్తుంటా అప్పుడప్పుడు. ఇప్పుడు కొంచెం పొట్ట ముందుకు వచ్చిందంటే 2 రోజులు, ఒక రోజంతా ఫ్రూట్స్ తింటా, ఒక రోజంతా జ్యూస్లు తాగుతా, సెట్ అయిపోద్ది. మళ్ళీ ఒక 2 రోజులు మెల్లిగా అది అంతే. సో ఈ మొత్తం జర్నీలో మీ ధర్మపత్ని కరుణ నాకు బాగా తెలుసు, నా ఫ్రెండ్, కాబట్టి నేను ఎక్కువ చెప్పను, నువ్వే చెప్పాలి. అంటే చెప్పడానికి ఏముంది, ఇప్పుడు అమేజింగ్ కదా తను.
యా అంటే అంటే నా బేసిక్గా అంటే మన ప్రైవసీ మనకి ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైనా కానీ. అంటే మన పనిలో వేలు పెట్టకుండా, పనిలో కల్పించుకోకుండా, సలహాలు ఇవ్వకుండా, జస్ట్ తను ఇంటి వరకు, కిడ్స్ వరకు, మేనేజ్మెంట్ వరకు తను చూసుకుంటుంది బేసిక్గా. పాడుతుందాను తను పాడదు కానీ తను మంచి డాన్సర్, క్లాసికల్ డాన్సర్. తన తర్వాత మేనేజింగ్ చేయలేదు కానీ దానికి కారణం ఏం నేనే తొక్కేలేదు. అంటే ఇక ఈ సంసారం అడిగే లోపల చెప్పేసి అంటే అడుగుతారు కదా, తొక్కేసావా అందుకే మానేశారా అని చెప్పి నేనే తొక్కేయలేదు. సో అంతే కిడ్స్ కూడా అంతే. ఇప్పుడు మా డాటర్ పాడుతుంది, పర్ఫెక్ట్గా పాడాలంటాను నేను. అంటే ఏదో మన ఫంక్షన్స్లో కూర్చున్నప్పుడు, లేకపోతే ఏదైనా పేరెంట్ వాళ్ళు అప్పుడు, లేకపోతే తద్దిలోనే ఎప్పుడు కూర్చున్నప్పుడు వాళ్ళు ముత్తైదులు పాడమంటే పాడేటట్టు సిన్సియర్గా నువ్వు తీసుకోదలుచుకుంటే సీరియస్ ప్రొఫెషన్ తీసుకోవాలి. కానీ అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కష్టమైన ఎన్వైరన్మెంట్. ఎందుకంటే నెగ్గు రావడం చాలా కష్టం. ఇప్పుడు అసలు వచ్చే చాలా పాపులర్ సింగర్స్ కూడా కొన్ని సినిమాల తర్వాత కనిపించట్లేదు. ఐ జస్ట్ వండర్, అంటే వాళ్ళకి షోసే ఇప్పుడు అంతే. ఇప్పుడు మేల్ వాయిసెస్కి ఒక అట్లీస్ట్ ఒక 10 ఆల్టర్నేటివ్స్ ఉన్నారు. మనకే కనిపించేవాళ్ళు, ఇంకా కనిపించిన వాళ్ళు చాలా. అలాగే ఫీమేల్ వాయిసెస్కి ఒక 15 ఉంటారు. అందులో ఎవరు నెగ్గు రాగలుగుతున్నారు అనేది వాళ్ళ అంటే చెప్పాం కదా, నాట్ ఓన్లీ టాలెంట్ ఒకటి సరిపోదు, మన సెల్ఫ్ మార్కెటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. మన సెల్ఫ్ మార్కెటింగ్ కరెక్ట్గా ఎవరు చేసుకోగలుగుతారో వాళ్ళే మనగలుగుతున్నారు ఇక్కడ. అంతే. చేసుకున్నా కూడా మనలేని వాళ్ళు ఉంటారు కదా. అంటే అది ప్రాపర్గా అంటే ఒక కమ్యూనికేషన్ చాలా అంటే లైక్ చాలా వర్తిస్తే. ఇప్పుడు ఇంకోటి చెప్తాను, ఒక ఫీమేల్ సింగర్కి అందం ఉంటే చాలా అడ్వాంటేజ్, అందంగా ఉంటే చాలా అడ్వాంటేజ్. ఎందుకు అలాగా అంటే ఇప్పుడు స్టేజ్ మీద కొంచెం, ఇప్పుడు వాళ్ళే ఉంటే స్టేజ్ మీద ఉండేవాళ్ళు కొంచెం బాగుండాలి, అందంగా ఉండాలి, కాస్త మొహాలు చూడగలుగుంటే జనాలు కూడా ప్రోగ్రామ్ చూస్తారని ఫీలింగ్ ఒకటి వచ్చింది జనాలకి. అందుకని వాళ్ళ ప్రయారిటీస్ కూడా అక్కడే వాళ్ళు. సో అందంగా ఉండే ఫీమేల్ సింగర్స్కి అదొక అడ్వాంటేజ్ అన్న నేను. అదే వాళ్ళకి అది కేవలం క్రైటీరియా క్వాలిటీ అనే కాదు, అడ్వాంటేజ్. సింగర్ కనుక అందంగా ఉంటే ఇంకా అడ్వాంటేజ్. అదే ఇట్స్ వెరీ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు స్టేజ్ అలంకరించాలంటే పువ్వులు పెడతారు, మంచి మంచి అందంగా అలంకరిస్తారు, ఎందుకంటే స్టేజ్ బాగుండాలని చెప్పి. అలాగే స్టేజ్ మీద కూడా కొంచెం అందంగా ఉన్న వాళ్ళు ఉంటే ఇంకా రంజుగా ఉంటుంది అనే ఫీలింగ్ వాళ్ళకి ఫీలింగ్. సో ఫీమేల్ సింగర్స్కి మరి మేల్ సింగర్స్కి ఏం కలిసి వస్తుంది? మేల్ సింగర్స్కి లైక్ వాళ్ళకి కలిసి రావాలంటే టిపికల్ వాయిస్ ఉండాలి వాళ్ళకి. మేల్ సింగర్స్కి ఇప్పుడు రామ్ మిరియాల్ ఉన్నాడు, తన వాయిస్కి ఒక ఐడెంటిటీ ఉంటుంది. రామ్ మిరియాల్ పాడుతున్నాడు తెలిసిపోతుంది. రామ్ మిరియాల్, సిద్ శ్రీరామ్ అలా సిద్ శ్రీరామ్ అంతే, అదొక సెపరేట్ వాయిస్ అది. సో అది అడ్వాంటేజ్ అవుతుంది వాళ్ళకి. అంటే కొంతమంది పాపం చాలా రెగ్యులర్గా పాడేవాళ్ళు ఉన్నారు, హిట్ సాంగ్స్ పాడేవాళ్ళు ఉన్నారు, కానీ టక్మని గుర్తురాదు సౌండ్, బయటికి రాదు సౌండ్. అది పాడతారు, హిట్ సాంగ్స్ పాడి ఉంటారు, కానీ పలానా అనగానే గుర్తు రాదనమాట, సౌండ్ గుర్తు రావాలి. సిద్ధి శ్రీరామ్ అనగానే సిద్ధి శ్రీరామ్ సౌండ్ మనకి మైండ్లో కొట్టేస్తుంది. రామ్ మిరియాల అలా కొంతమంది, రాహుల్ సిప్లిగంజ్, ఇట్లా వీళ్ళందరూ ఎట్లా వర్సిటాలిటీ ఉన్న సెపరేట్ వాయిసెస్ ఉన్నాయి వీళ్ళకి. అందువల్ల వీళ్ళకి బాగా డిమాండ్ ఉంటుంది, డిమాండ్ అండ్ మార్కెట్. సో బట్ రియాలిటీ షోస్లో విపరీతంగా వస్తారు టాలెంట్. ఇంకా ముందు ఇండస్ట్రీకి సరిపోతారా లేదా చూడాలి. లేదంటే ఇలా వాళ్ళే యూట్యూబ్ ఛానల్స్ కంటెంట్ క్రియేట్ చేసుకుని హిట్ అవుతున్నారు అందరూ. కొన్నాళ్ళకి హాలీవుడ్ లాగా అవ్వచ్చు ఇక్కడ కూడా. ఎందుకంటే ఇప్పుడు హాలీవుడ్లో చూసుకుంటే మనకి మ్యూజిక్ ఇండస్ట్రీ సెపరేట్, మూవీ ఇండస్ట్రీ సెపరేట్. ఇక్కడ అన్ఫార్చునేట్లీ ఇండియాలో ఏంటంటే రెండు కలిపి, మ్యూజిక్ అనేది మూవీలో ఒక భాగం, సినిమాలో 5 పాటలు అనేది మ్యూజిక్. కానీ ఇప్పుడు ఆ కల్చర్ తగ్గిపోతుంది. సినిమాలో పాటలు కూడా తగ్గిపోయాయి. 5 పాటలకు 3 పాటలు చేస్తున్నారు, లేదా 2 పాటలతో లైన్ చేస్తున్నారు, లేదా ఒక ప్రమోషనల్ సాంగ్తో లైన్ చేస్తున్నారు సినిమాని. రాను నాకు తెలిసి ఈ సినిమాలో పాటలు ఉండవు. ఇదివరకు ఎలా ఉండేది వైభవంగా, ఎగ్జాక్ట్ 6 పాటలు, స్విట్జర్లాండ్ 6 నిమిషాలు ఉండేది. ఇప్పుడు 3 నిమిషాలకు వచ్చింది సాంగ్. ఇప్పుడు లిరిసిస్టులకి ఎంత హ్యాపీ అంటే ఒక చరణం రాస్తే చాలు, 2 చరణాలు రాయాల్సిన పని లేదు ఇప్పుడు. కానీ పాపం పాటలు తగ్గిపోతే మరి పాటలు తగ్గితే కూడా ఇబ్బంది అవుతుంది. ఇబ్బందే కదా అది, అఫ్కోర్స్ ఇబ్బందే. అంటే ఇప్పుడు అందులో ఇప్పుడు చాట్ జీపీటీకి ఇస్తే అన్ని రాసి పడేస్తుంటుంది తెలుసా. పాట రాయని చెప్తే చాట్ జీపీటీ తెలుసా? చాట్ జీపీటీ అవునట్టు నేను విన్నాను అది. అవును, ఏఐ డబ్బింగ్లో వచ్చింది కదా ప్రస్తుతానికి, అది డబ్బింగ్ చేసేస్తున్నాయి, అది కూడా అది అన్నీ చేసేస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఇతరత్ర విషయాలు, ఇప్పుడు రేపు వచ్చి నెక్స్ట్ చాట్ జీపీటీ నేను ఇంటర్వ్యూ చేస్తే కూడా నువ్వు ఆశ్చర్యపోకలే. టెక్నాలజీకి ఎవరు ఇంకా అది దాన్ని ఎవరు కట్టడి చేయలేరు, ఎవరు కంట్రోల్ చేయలేరు. అందుకే అంటున్నా కదా, ఇప్పుడు నేను అన్నీ ఎందుకు ఎత్తుకుంటాను, నేను ఇది కాదు అది కాదు ఇది కాదు. ఏంటి, వాట్ ఈస్ యువర్ అల్టిమేట్ డ్రీమ్? అల్టిమేట్ డ్రీమ్ అనేది, డ్రీమ్స్ ఆర్ అన్లిమిటెడ్. పిల్లలు సెటిల్డ్, యా అది పెద్ద మ్యాటరే కాదు. వాళ్ళు ఇప్పుడు నేను అదే ఆలోచన, అమ్మ సెటిల్ అయిపోయింది కదా, నేను రిలాక్స్ అయిపోవచ్చు, లేకపోతే ఇది అలాంటి ఆలోచనలు నాకు ఉండవు బేసిక్గా.
నేను సెటిల్ అవ్వకూడదు ఇంకా కొడుతూనే ఉండాలి మనం ఏదో settle చేస్తూ అవ్వకూడదు. ఉండాలి. అది మనం సెటిల్ అయ్యేవాడిని ఇంకా అయిపోయింది, జీవితం అయిపోద్ది ఇంకా. కూర్చోవడం, పొద్దున్న పేపర్ చదువుకోవడం, కాఫీ తాగడం, టీవీ చూడడం, సీరియల్ చూసుకోవడం, భోజనం చేయడం, పడుకోవడం, మళ్ళీ లేవడం, ఎవరో వస్తే పెద్దపాటి మాట్లాడడం, ఈ లైఫ్ లాగా వద్దు. అప్పుడే వద్దు బేసిక్గా. అది ఇంకొక 20 ఏళ్ళ తర్వాత అంటే ఇంక శరీరం ఇంక సహకరించదు చూడు మనిషికి, అమ్మ నొప్పులు మొదలవుతాయి కదా, అప్పుడు అప్పుడు కూడా మంచి హోమ్ థియేటర్ కట్టించుకుంటాను నా పర్సనల్గా. అంటే ఏదైనా మంచిది కట్టించుకొని అందులో వెబ్ సిరీస్ చూసుకుంటూ కూర్చుంటారు. మరి నా చేత ఒక్క పాట పాడించలేదు ఇంతవరకు మళ్ళీ ఫ్రెండ్ నేను పాటతోనే వస్తాను, నేను పాటతోనే వస్తా. అంతే అంతే. ఎలాంటి పాట? ఎలాంటిదని నువ్వు ఏదైనా పాడగలవు, నువ్వు ఏదైనా పాడగలవు. ఇదంతా రికార్డ్ అవుతుందా? ఓ మై గాడ్, ఎలా మరి మన వాళ్ళు వేసేస్తే? నువ్వు ఏదైనా పాడగలుగుతాను, నీతో పాడించుకోవచ్చు, ప్రాబ్లం. నువ్వేంటి ఇప్పుడు అన్నీ తెలిసిన స్వప్న, నువ్వు అంటే నీకు అంత నేర్చుకున్నావు నువ్వు బేసిక్గా. చెప్తే అర్థం చేసుకోగల కెపాసిటీ ఉంది. ఇప్పుడు మనం ఇందాక కొంతమంది సింగర్స్ అనుకున్నాం, రూరల్ సింగర్స్, వాళ్ళతో పాడించడం అంత ఈజీ కాదు, చాలా కష్టం కదా. వాళ్ళకి తాళమైనా వస్తుంది, తాళం వదిలిపెట్టు. ఫస్ట్ వాళ్ళని మైక్ ముందు తీసుకొచ్చే ముందు వాళ్ళ మన దారిలో తెచ్చుకోవడం చాలా ఇబ్బంది పడాలి. ఇప్పుడు వాళ్ళకి ఎందుకంటే ఈ మైక్స్, హెడ్ ఫోన్స్ పెట్టుకోవడం, ఈ ట్రాక్ మీద పాడడం అనేది వాళ్ళకి కొత్త, వాళ్ళకి అసలు జీరో నాలెడ్జ్, వాళ్ళకి ఏమీ తెలియదు. దాని గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాళ్ళతో నవ్వుతూ మాట్లాడాలి, వాళ్ళ మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత అప్పుడే మొదలెడతాను మెల్లిగా. అప్పుడు ఇలాగమ్మా అని చెప్తే అప్పుడు దారిలోకి మెల్లిగా వస్తారు. మళ్ళీ అందులోంచి మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, అరవకూడదు, కోప్పడకూడదు. కోప్పడితే మళ్ళీ వాళ్ళు ఇదైపోతారు. ఆప్కే ఓపికకు మేరా జోహార్ హై. చాలా ఓపిక కావాలి అది, అంత ఈజీగా చాలామంది ఉంటారు, ఎవరిని తీసుకు పాడించేసి అయిపోయింది అనుకుంటారు. కానీ ఇంకోటి ఇదంతా ఒక ఎత్తు, మళ్ళీ దర్శకుడు, ప్రొడ్యూసర్ ఒప్పుకోవాలి ఆ విషయాన్ని. ఏంటంటే తీసేయండి, ఎవరో వేరేతో పాడిద్దాం అంటే వీళ్ళు అఫెండ్ అయిపోతారు వీళ్ళు. రీసెంట్గా నాకు ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను. దివ్య జ్యోతి అని ఒక సింగర్ అమ్మాయి టీవీ 9లో హౌస్ కీపింగ్ చేస్తూ పాట పాడింది అమ్మాయి. పాట పాడితే అది ఎవరు నాగవల్లి గారు నాకు పంపించింది ఆ వీడియో. పంపిస్తే నేను ఆ అమ్మాయిని పిలిచి ఒక సినిమాలో పాడించాను. కొంచెం రాంగ్ జడ్జ్మెంట్ నాది. ఒక మెలోడీ పాడించాను తనతో, ఫస్ట్ డిఫరెంట్గా ఉంటుందని ఫోక్ మెలోడీ పాడించాను. పాడిస్తే డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్కి అసలు తీసేయమన్నారు. తీసేయమంటే నేను ఇప్పుడు ఆ విషయం ఎలా చెప్పాలి ఆమెకి. ఆమె మామూలుగా చాలా ఎమోషనల్ ఆవిడ, మాట్లాడుతుంటే ఇలా కదిలిస్తే బేరపడుతుంది ఆవిడ, అమ్మో అంత ఎమోషనల్. ఇప్పుడు ఎలా చెప్పాలి ఈ విషయం? నాగవల్లి గారు ఫోన్ చేసి చెప్పా, ఏమంటే ప్రాబ్లం ఇది, ఏం చేయమంటారు చెప్పండి, మీరే చెప్పండి, నా ప్లేస్లో మీరుంటే ఏం చేస్తారంటే నేను మెల్లిగా చెప్తానని చెప్పి ఆవిడ ఏదో మేనేజ్ చేసింది. సరే, నాకు ఎక్కడో గిల్టీ ఉంది, మైక్ వరకు తీసుకొచ్చి మనం వెనక్కి పంపించామని చెప్పి గిల్టీ ఉంది. సినిమాలో ఒక లక్కీగా ఒక ఐటమ్ సాంగ్ ఒకటి చేయాల్సి వచ్చింది. సరే, దీన్ని ట్రై చేద్దాం ఇప్పుడు వాయిస్ అని చెప్పి అప్పుడు ఆమె పల్సర్ బైక్ అని ఒక సాంగ్ ఏదో పాడింది, ఆమె బాగానే పోయింది. కాకపోతే ఆ సాంగ్లో ఆటోట్యూన్ చేసి మేనేజ్ చేస్తారు వాళ్ళు వాయిస్ని. నాకు బేసిక్గా ఆటోట్యూన్ నాకు వేయడం ఇష్టం ఉండదు. అవును, ఇంకేంది, ఎవరో అందరూ ఒకలాగా పాడినట్టు ఉంటుంది ఆటోట్యూన్ వేస్తే. అందుకని మళ్ళీ పిలిచి పాట బాగా నేర్చుకోమని చెప్పి తక్కువ క్యాచ్ చేసింది ఆ పాట, చాలా బాగా పాడింది. సో ఓహో, ఈమె జోనర్ ఇది, ఇందులో కరెక్ట్గా పాడగలుగుతుంది అని అప్పుడు నేను కొంచెం రాంగ్ జడ్జ్మెంట్కి వెళ్ళానమాట. బట్ అల్టిమేట్గా పాడింది. నేను ప్రొడ్యూసర్స్కి డైరెక్ట్ చెప్పలా, తనతోనే పాడించానని చెప్పి. వాళ్ళు షూటింగ్ చేస్తూ అబ్బా బాగుందండి వాయిస్, ఫీమేల్ సింగర్ అవడం మంచి బాగా పాడింది అన్నాక అప్పుడు చెప్పా. సో ఇన్ని బాధలు ఉంటాయి, గబుక్కుని మళ్ళీ వాళ్ళు తీసేయమంటే నేను ఫీల్ అయిపోతాను ఎక్కువ ముందు, ఎందుకంటే ఆ పెయిన్ నాకు తెలుసు కాబట్టి, నేను సింగర్నే కాబట్టి. మన పాట ఎవరైనా తీసేస్తే అది సో చాలా కష్టం ఎక్స్పెరిమెంట్ ఇట్లా చేయాలంటే. రాజువయ్యా మహారాజువయ్యా ఇప్పుడు మన అందులోంచి వచ్చాం కాబట్టి మనకు అర్థమవుతుంది ఆ పెయిన్. ఐ నో దట్ ఇందాక అందుకున్నాను, మంచి వ్యక్తి అంటే రఘు ఎవరితో ఏ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోలేదు, ఎవరితో కయ్యాలు లేవు. మీ ఆవిడతో సంగతి నాకు తెలియదు కానీ అవి ఇంట్లో చిలిపికాయలు మాట్లాడుకుంటారు ఇద్దరు, అవి మామూలే కదా స్వప్న. కానీ షీఈ్ అ ఫ్యాబులస్ జ్యువెలరీ అండ్ ఫ్యాషన్ డిజైనర్ అబ్బా. అసలు సారీస్, తను అసలు ఒక స్టైల్ స్టేట్మెంట్ తను. ఇంట్లో గొడవలు వెరీ కామన్ ఎవరికైనా, అది గొడవలు లేవంటే అది ఏమంటుందండి, అతిశక్తి అది. అంతే, ఇంకేదైనా మంచివాడు అవ్వకుండా ఎందుకుంటా చెప్పు. ప్రేమ ఉన్న చోట గొడవలు అవుతాయి ఎప్పుడైనా. అంతేనా? అంతే, ఎవరికైనా అంతే. ఎవరి మీద ఎవరు అరుచుకుంటారు చెప్పు. ఇప్పుడు నా ఇంట్లో వాళ్ళ మీద మనం ఏదైనా చూపించుకోగలుగుతాం, బయట వాళ్ళ మీద చూపిస్తే ఊరుకోరుగా. ఇది బాగానే ఉంది కానీ ఇప్పుడు మన చిరాకు, మన కోపం ఏదంటే ఇంట్లో వాళ్ళ మీద చూపించుకోవాలి. మళ్ళీ వాళ్ళకే సారీ చెప్తాం, మళ్ళీ మనం మామూలు. ఇది మార్చాలి ఎలాగైనా మనం.
ఏది పక్కింట్లో చూపిస్తే బెటర్ ఏమో చిరాకని అనుకుంటున్నాను పక్కింట్లో బికాస్ చూసుకోరుగా. మనకి పాపం కాఫీలు ఇచ్చి మనం చూసుకుని మన బట్టలు ఇస్త్రీ చేసి వాళ్ళు ఉండే వాళ్ళ మీద చిరాకు చూపించడం కంటే కాదమ్మా, వాళ్ళు చూపిస్తారు కదా మన మీద. వాళ్ళకే చెప్పాలి. ఈచ్ అదర్ అంటున్నాను. ఇప్పుడు ఒకరి మీద ఒకరు చూపించడం కాదు, ఒకరి మీద ఒకరు చూపించుకుంటారు చెప్తే ఒకరే చూపించట్లేదు ఇక్కడ. ఎక్కడైనా కానీ, ఏ ఇంట్లో అయినా కానీ అది కొంచెం ప్లాన్గా అండర్స్టాండింగ్ ఉంటే ప్రాబ్లం లేదంటారు. అంతే. సింపుల్ అది. దేన్ని సీరియస్ తీసుకోవద్దు. అదే ఆర్జీవి గారిలా కనిపిస్తుంది అప్పుడు. మేబీ కొన్ని ఆయనవి చాలా కరెక్ట్ అనిపిస్తాడు అప్పుడు. అందుకే ఆయన్ని ట్రెండింగ్ పాటలో పెట్టావు కదా. మెగాస్టార్ స్టెప్ ఇప్పుడు ట్రెండింగ్. పవర్ స్టార్ పేరు చెప్తే పోనకాలే, ఆర్టీవీ కెలికితే వచ్చాడరా బాబోయ్, బాలయ్య బాబు తొడగొడితే ట్రెండింగ్, జై బాలయ్య. అది మేము ఇక్కడ కూడా వచ్చే పంచాలి పంచభద్రుక, నీవా నన్ను చూసి పరిహసించున్నది, సకల మహిపాల మకుట మాణిక్య శోభా విరాజుతున్నాయిగా ఈ రారాజును చూచి ఒక ఆడది పందకి పరిచారిక పగలబడి నమ్ముటియా. ఓ మై గాడ్, ఈ కోణం బయటకు వచ్చింది. పంచాలి పంచభద్రుక, నీవా నన్ను చూసి పరిహసించున్నది, సకల మహిపాల మకుట మాణిక్య. వాట్ డైరెక్టర్ రాసేస్, ఎట్లా పొడుగు డైలాగ్ నేను ఎప్పుడు చెప్పలేదు. క్యాచ్ ద పిక్చర్. పాంచాలే నీ వాళ్ళని అయ్యో బాబాయ్, ఈ ఖాళీలో సరదాగా చేసేవాడు అంతే. మళ్ళీ అది వేరే ప్రొఫెషన్ అది. ఈ పాటికి ఎక్కడో ఉండేవాడు నాకు. అయ్యో అది చాలా టఫ్ జాబ్. అది గొంతు పోద్ది. అసలు ఎన్ని గొంతులు వస్తాయి నేర్చుకుంటే చెప్పేస్తాను. నాలుగైదు అది పెద్ద మ్యాటర్ కాదు నాకు. మెగాస్టార్ చూశాను, బాలకృష్ణ గారు చూశాను, పవర్ స్టార్ చూశాను. అంటే వీళ్ళది చెప్పాలి వాళ్ళు చెప్పాలి లేదు కానీ, బట్ చెప్పాలంటే ఒక 10 నిమిషాలు అబ్జర్వ్ చేస్తే ఆ వాయిస్ పెట్టేస్తా. అందులో ప్రాబ్లం. సింగింగ్కి హెల్ప్ అవుతుంది కదా ఇవన్నీ. అవును, చాలా. బాలుగారు అదే కదా అంటారు. ఖచ్చితంగా అది సింగింగ్ హెల్ప్ అవుతుంది. అంటే ఎలా మనం ఒక ఆ ఫీల్ తగ్గట్టు, ఇప్పుడు ఫోక్ సాంగ్ తగ్గట్టు వాయిస్ మార్చవచ్చు, మెలోడీ తగ్గట్టు వాయిస్ మార్చుకోవచ్చు. మన వాయిస్ మన కంట్రోల్ పెడుతుంది మిమిక్రీ అనేది బేసిక్గా. కానీ అది ప్రొఫెషన్గా తీసుకుంటే అదొక సెపరేట్ జాబ్. అది మళ్ళీ అదొక అమ్మో, అది చాలా టఫ్ జాబ్. అది చాలా ఎనర్జీ కావాలి దానికి అనుకుంటాం. కానీ ఎందుకంటే నరాలు తెగిపోతాయి. మిమిక్రీ ఆర్టిస్ట్ చూస్తా కదా, వాళ్ళు మొత్తం వాళ్ళు చాలామంది చూశాను. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత వాళ్ళు డిన్నర్ చేస్తారు. మనకు కొంతమంది సోదరులు ఉన్నారు, ఏం తింటారబ్బా, ఎందుకంటే ఎనర్జీ పోతుంది. ఎగ్జాక్ట్లీ ఆకలి అంటూ ఉంటారు. నరాలు తెగిపోతాయి దాంట్లో. చాలా టఫ్ జాబ్ అది మిమిక్రీ అనేది. అమ్మో టఫ్ జాబ్, భలే టాలెంట్ అవసరం. యా. సో ఈ ట్రెండింగ్ పాట ఊరికే చేసావా? అంతే. నేను ఇప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు మధ్య మధ్య ఇండిపెండెంట్ సాంగ్స్ చేస్తుంటాను. ఆ మధ్య ఒకటి సెలబ్రిటీస్ మీద చేశాను పాట, అది కూడా బాగా పోయింది పాట. సో అదే మధ్య మధ్యలో ఇలాంటి ఏదైనా అనిపిస్తే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఆల్ టైమ్ ఫేవరెట్ సింగర్ ఎవరు? బాలు గారేనా? కిషోర్ కుమార్ గారు. హిందీలో కిషోర్ కుమార్ గారు, వీళ్ళందరూ చాలా ఇష్టం నాకు. ఎస్పీబీ గారు అంటే ఏంటంటే మనకి ఒక గురువులు అంటాడు. గురువు అంతేనా, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆ పాటలు అక్కడే నేర్చుకున్నాం చాలా విషయాలు మనం. మంచి చెడు అనేది ఒక పాటలో మంచి చెడు విశ్లేషించాలంటే బాలు గారు పాడే విధానం చూస్తే అర్థమైపోతాం. సింపుల్. కానీ నాకు చరణ్ చూస్తే కూడా అదే ఆనందంగా ఉంది. ఆల్మోస్ట్ సగం బాలు గారు కనపడ్డాడు. లేత బాలు, సేమ్ టింబర్ వాయిస్, సేమ్ టెంబర్ ఉంది. ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా చాలామందికి ఇప్పుడు బాలు గారు లేని లోటు కొంతవరకు తన వల్ల తీరిపోతుంది నాకు తెలిసి. ఎందుకంటే ఈ మధ్య సీతారామం కానీ కొన్ని పాటలు పాడాడు కదా, కరెక్ట్. అవి లేత బాలు గారు యంగ్ వయసులో ఉన్నప్పుడు పాడినట్టుగానే ఉంది ఆ పాటలన్నీ కూడా. ఈ మధ్య వచ్చిన ఒక్క పాటతో మనం క్లోజ్ చేద్దామా? ఒక్క పాట నీకు నచ్చిన పాట. చిలకే కోక కట్టి నిన్నే చుట్టుముట్టి సీతాకోకలాయనా, విల్లే ఎక్కు పెట్టి మెళ్ళు తాళి కట్టి మరలా రాముడవ్వనా, అందం నీ ఇంట చేస్తోంద ఊడిగమే, యుద్ధం చాటింది నా పైన ఈ జగమే, దసోహమంది నా ప్రపంచమే, అదంతా నీదై. నైస్, చాలా బాగుంది. మంచి సాంగ్ మధ్యకాలంలో చాలా బాగా చేశారు ఆయన. విశాల్ చంద్రశేఖర్ ఆయన మనిషి కూడా డిఫరెంట్గా ఉంటారు చూడడానికి. అండ్ ద వే స్టైల్ డ్రెస్సింగ్ అంతా కూడా. నేను మొన్న ఎప్పుడో ఏదో ఫంక్షన్లో కలిసి ఏమంటే విశాల్ చంద్రశేఖర్ వేరే అన్న లేదు సింగ్ అంటే మనకి హిందీలో విశాల్ శేఖర్ ఉన్నారు కదా, అలా అందుకని డౌట్ వచ్చాడుగా. సారీ అండి ఏమనుకోద్దు, నేను కలవలేదు, నేను ఎప్పుడు కలవలేదు. పాప ఆయన ఏమనుకున్నారు ఏంటో. చాలా ముచ్చటేసే విషయం ఏంటంటే రఘు,
ఎక్కడికక్కడ ఈ 6 డబ్బాలు 5 డబ్బాలు పెట్టేసుకుని యు ఆర్ జస్ట్ షిఫ్టింగ్ యువర్ రోల్స్ యాజ్ రిక్వైర్డ్ బై లైఫ్. తప్పదు కదండి అది జీవన పోరాటం. ఆ పోరాటంలో వంట లాంటి ఆరాటం ఉందా? అది ఒకటే రాదు వంట. అంటే ఏదో చిన్న చిన్న ఆమ్లెట్లు అలాంటివి ఏదో చేస్తా తప్పితే కరెక్ట్గా లేదు. అంటే నేర్చుకునే అవసరం కూడా రాలేదులే అంతే. ఎవడ సర్వం సమకూర్చి అంటే వంటగదిలోకి రానివ్వరు బేసిక్గా. అవును అంతేగా, లేకపోతే వంటగదిలో రాదు. వచ్చి ఎందుకు రాకండి దయచేసి దండం పెడతాను. లవ్ మ్యారేజ్ కదా మీ ఇద్దరిది? ఎక్కడ కలిసారు? తను క్లాసికల్ డాన్సర్ అని చెప్పాను కదా, రవీంద్ర భారతిలో ఫస్ట్ టైం వచ్చి రవీంద్ర భారతి. సో అలాగే అంటే తొందరగా అనిపింది. అంటే దాసరి గారి సినిమా గుర్తొస్తుంది. ఎక్కువ టైం లేదా? దాసరి గారి సినిమా గుర్తొస్తుంది. ఏది? జుబ్బా వేసుకుని లాల్చి వేసుకుని ఇప్పుడు అదే మరి తిరుగుతుండేవాళ్ళం కదా మనం. రవీంద్ర భారతి లేకపోతే త్యాగరాజ సభ ఇక్కడే. ఇప్పుడు హైదరాబాద్లో సగం జీవితం అక్కడే గడిచిపోయింది, పాటలు పాడుకుంటూ కాంపిటీషన్స్కి వెళ్తూ. ప్రాపర్ ఎక్కడ నాకు నేను ఎప్పుడు అడగలేదు. నాది రాజమండ్రి దగ్గర గాదరాడ్ అని విలేజ్. జస్ట్ రాజమండ్రి ఎయిర్పోర్ట్కి ఒక 3 కిలోమీటర్ల పక్కన ఉంటుంది విలేజ్. అదే నాన్నగారు, అమ్మ పోయి 17 ఏళ్ళు అయింది. అమ్మ పోయి, నాన్నగారు రీసెంట్గా ఎక్స్పైర్ అయ్యారు రీసెంట్గానే. సో ఇంకా అది ప్రస్తుతానికి ఊరితో సంబంధం తెగిపోలేదు కానీ అక్క వాళ్ళు అందరూ ఉంటారు కదా, ఇల్లు ఏమైనా ఉన్నాయి, మధ్య మధ్య చూసుకుంటారు వాళ్ళు. నాకు అనిపిస్తుంది రఘు, యువర్ బెస్ట్ ఈజ్ ఎట్ టు కమ్. ఒక పెద్దది ఏదో జరుగుతుంది అనిపిస్తుంది. చూద్దాం. నేను ఒక ఇక్కడ నుంచి ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయేది ఏదో అవుతుందేమో నాకు అనిపిస్తుంది రఘు. ఇట్ కెన్ బీ అ హ్యూజ్ యాక్టింగ్ ఆపర్చునిటీ. ఆర్ నేను జోస్యం చెప్పట్లేదు, జస్ట్ అనిపించింది చెప్తున్నాను. దట్ ఇంత జీవితం పట్ల ఆరాటం చూపించి ఇంత చక్కగా మలుచుకుంటూ యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళే వాళ్ళకి జీవితం ఎప్పుడు ఏదో ఒకటి ఇంకా మంచిది ఇస్తుందనే ఫీలింగ్. మై ఫాండ్ విష్ ఆల్సో. నాకు చాలా హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే యంగ్ డైరెక్టర్స్ వస్తున్నారు, కుర్రాళ్ళు, చిన్న చిన్న కుర్రాళ్ళు డైరెక్టర్స్. వాళ్ళందరికీ నేను చాలా నచ్చుతున్నాను. నేను ఈ మధ్య దాదాపుగా 8 సినిమాలు చేశాను యాక్టర్గా. అందులో 1-2 కొంచెం తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళు, మిగతా వాళ్ళంతా కుర్రాళ్ళే. వాళ్ళందరూ ఏంటంటే అన్న మళ్ళీ నెక్స్ట్ సినిమా ఎప్పుడెప్పుడు నీతో పనిచేస్తాం, ప్రతి వాళ్ళు ఇదే వర్డ్. అంతెందుకు మన దూత అని వెబ్ సిరీస్ చేశాను. విక్రమ్ కే కుమార్ గారు, మనం డైరెక్టర్. అవునవును. ఆయన అమెజాన్కి ఒక వెబ్ సిరీస్ చేస్తున్నారు. ఆయన నాగ చైతన్య గారు దాంట్లో హీరో. నేను అందులో ఒక ఇంపార్టెంట్ రోల్ చేశాను, చాలా ఇంపార్టెంట్ రోల్. నాగ చైతన్య గారు దాంట్లో హీరో ఆ సినిమాలో. ఐ మీన్ వెబ్ సిరీస్ అది అమెజాన్కి. దాంట్లో ఒక షార్ట్, ఫస్ట్ షాటే ఒక ఆల్మోస్ట్ 4 పేజీల సీన్ అది. అంటే నడుచుకుంటూ ఇద్దరు మాట్లాడుకుంటూ రావాలి. నేను మాట్లాడేదానికి మధ్యలో అయినా నవ్వుతుంటాడు, చిన్న చిన్న కౌంటర్స్, మొత్తం డైలాగ్ నావే. సడన్గా చెప్పాడు ఆయన, రఘు సింగిల్ షాట్ ఇది అన్నాడు. 2 కెమెరాస్ మనం ఫాలో అవుతాయి, సింగిల్ షాట్ అన్నాడు. ఒక 10 minutes టైం ఇవ్వండి సార్ అన్నాను. ఎందుకంటే కట్ చేస్తాడేమో అన్న ఫీలింగ్లో ఉండి నేను రిలాక్స్గా ఉన్నాను. సీన్ చూసుకున్నాను, ప్రిపేర్ అయ్యాను. కానీ చెప్పేటప్పుడు ఒక్కసారి కొంచెం కంగారు పడి ఒక 10 minutes టైం ఇవ్వండి పక్కకు పోయి పేపర్స్ పట్టుకుని గట్టిగా చదువుకున్నాను. సింగిల్ షాట్లో చేస్తాను షాట్. క్లాప్స్ కొట్టాడు లొకేషన్లో. తర్వాత దాన్ని మళ్ళీ వేరే యాంగిల్స్లో తీసుకున్నారు. ఈవినింగ్ షూట్ అయిపోయి ఇంటికి వచ్చేటప్పుడు మెసేజ్ ఉంది, పెద్ద మెసేజ్ విక్రమ్ది. అసలు చాలా 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 బాగా ఇచ్చారు ఆయన. అంటే నీతో నేను మళ్ళీ కొలాబరేట్ అవ్వాలనుకుంటున్నాను రఘు, ఐ లవ్ యువర్ పర్ఫార్మెన్స్. అది చాలా అంటే అంత పెద్ద డైరెక్టర్ అలా పెట్టడం భలే అనిపించింది. సో ఓకే, వీ కెన్ డూ సంథింగ్ అనేది చిన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ కొంచెం ఇంకొక రావంతా కొంచెం పెరిగాయి. ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, కాన్ఫిడెన్స్. అమేజింగ్. ఐ థింక్ తప్పకుండా ఇంకా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి రఘు. ఇలాగే ఎవర్ గ్రీన్గా, ఎవర్ యంగ్ ఎట్ హార్ట్ అండ్ ఎవర్ ఏం చెప్పాలి ఎంతూజియాస్టిక్గా కొనసాగాలి నీ లైఫ్ అని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అండ్ నేను ఇప్పుడు అర్జెంట్గా వెళ్ళి హౌస్ కీపింగ్ జాబ్లో చేరుతున్నా. దేవుడా, ఇంతకుముందు కూడా ఎవరో పెద్ద సెటైర్ వేశారు, ఒక మ్యూజిక్ డైరెక్టర్ పేరెందుకు కానీ ఆయన ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు. అయితే ఇక నుంచి సింగర్లు అందరూ వెళ్ళి పొలాల్లో పని చేసుకోవాలన్నమాట అని పెట్టి. ఇప్పుడు ఆ బేబీ గారికి అయ్యో ఎందుకు అలా అనుకుంటారు అనిపించింది నాకే. ఇప్పుడు నేను సరదాగా కాదు కదా జల్లగా కూడా అదే. వాళ్ళు ఒకరోజు రాణులు, ఒకరోజు రాజులు అంతే. వాళ్ళు నిజం చెప్తున్నాను కదా, వాళ్ళకు కూడా అదే చెప్తా. మీరు ఎక్కువ నాకు అసరయ్య ఉన్నారు కదా, మన ఆయన ట్రైన్లో పాటలు పాడుకుంటూ లైఫ్ అయింది. ఆయన తీసుకొచ్చి పలాసలో నేను ఒక పాట పాడించాను, రిథమ్ కూడా తీసుకున్నాను ఆయన జంకు. తర్వాత బ్యాచ్ అనే సినిమాలో ఆయనతో ఒక సాంగ్ పాడించి ఆ సాంగ్లో డైరెక్టర్స్ చెప్పి పెట్టించాను. ఆ సాంగ్లో కూడా ఆయనే పెట్టించాను. రీసెంట్గా ఆయన ఫోన్ చేసి నాకు ఇట్లా చెప్తున్నాడు, బాబు నేను
అదే మళ్ళీ పాట ఆడుకోవడానికి వెళ్తుంటే తిడుతున్నారట జనాలు. పవయ్య నువ్వు సెలబ్రిటీ ఇప్పుడు అని చెప్పి 100 రూపాయలు ఇచ్చి సెల్ఫీ దిగి పంపిస్తున్నారట. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మానేశాడు ప్రొఫెషన్. ఇంకో జోక్ అంటే మనం ఫోన్ చేసి, బాబు రఘు అండమాన్ వెళ్ళాను బాబు అన్నాడు. అండమాన్ ఎప్పుడు వెళ్ళామంటే మొన్న బాబు వాళ్ళు తెలుగు అసోసియేషన్ అంటే పిలిచి 1,00,000 రూపాయలు ఇచ్చి సన్మానం చేసి పంపించారు. ఎంత మంచి విషయం. ఇంకా పెద్ద ఇది తెలుసా, మళ్ళీ ఫోన్ చేసి, బాబు రఘు బాబు 5వ నెలలో అమెరికా వెళ్తున్నాను బాబు అన్నాడు. 5వ నెల అంటే మే నెల. అమ్మ అనుకున్నా, భలే అనిపించింది నాకు అసలు. అంటే ఆ మనిషికి ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు కానీ లైఫ్లో. నువ్వు అలా చూస్తే యూ గివెన్ దెమ్ గోల్డెన్ మూమెంట్స్ వాళ్ళ లైఫ్లో. అంటే ఎంత ఓపిక అవసరమే లేదు కదా, చాలా అంత వెతికి వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీతో చక్కగా వాళ్ళని పాలిష్ చేసి పాడించడం, మళ్ళీ అది కన్విన్స్ చేయడం ఎంత అవసరమే లేదు. యూఆర్ డూయింగ్ ఇట్ అంటే అమేజింగ్. వాళ్ళ లైఫ్లో మధురమైన స్మృతులు ఇవన్నీ. ఇప్పుడు చాలామందిని అందరూ ఇప్పుడు తీసుకొస్తున్నారు. నాకు అదే పని. ఇప్పుడు ఆయన ఎవరు, మన మొగులయ్య గారు, పవన్ కళ్యాణ్ గారు, ఆయన సినిమాలో ఆయన ఛాన్స్ ఇచ్చారు. ఆయన చూడు దెబ్బకి ఆయన పద్మశ్రీ కూడా వచ్చింది ఆయనకి. ఎంత గొప్పగా ఉంటుంది ఆయనకి. అంటే ఆ ఏజ్లో ఆయనకి అదే వాయిద్యాన్ని నమ్ముకొని అన్ని సంవత్సరాలు ఉన్న మనిషికి దాదాపు 500 సంవత్సరాల నుంచి వాళ్ళు మొత్తం వాళ్ళ పూర్వీకులంతా ఆ కిన్నెర వాయిద్యం మీద వాళ్ళు సర్వైవ్ అవుతున్నారు. అలాంటి వ్యక్తికి ఈవేళ పద్మశ్రీ వచ్చి తెలంగాణ గవర్నమెంట్ ఆయనకి ₹1 కోటి ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి, అది ఎంత గొప్ప విషయం అది అసలు. అంటే అట్లీస్ట్ నమ్ముకున్న వ్యక్తికి, ఒక కళాకారుడికి ఒక గౌరవం. రఘు, ధన్యవాదాలు ఈరోజు ఐ డ్రీమ్ స్టూడియోస్కి వచ్చినందుకు. థ్యాంక్ యూ. మెనీ లైవ్స్ యూ హ్యావ్ టచ్డ్. భయపడ్డాను అసలు యాక్చువల్గా. నీ అంటే ఇంటర్వ్యూలు చూస్తుంటే నాకు కొంచెం చెప్పా కదా, శివగామి ఈ తరహా పాత్రలని చెప్పేస్తుంటాయి. ఆర్జీవి గారిని ఇంటర్వ్యూ చేసి నువ్వు కూడా అసలు ఆర్జీవి గారు అయిపోయావు. క్వశ్చన్స్ వేయడం, భయపెట్టడం అలా లేను కదా. లేదు, చాలా సున్నితంగా డీల్ చేశావు నన్ను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.